comparison operator. కంపారిజన్ ఆపరేటర్. సో ఆ నేమ్ లోనే ఉంది కదా కంపారిజన్ అని చెప్పి, ఏవైనా టూ థింగ్స్ ని టూ వాల్యూస్ ని కంపేర్ చేస్తుంది అనమాట. కంపేర్ చేసి ట్రూ అయితే అంటే ఇఫ్ అది పర్టికులర్ ట్రూ అయితే ట్రూ వస్తుంది, ఫాల్స్ అయితే ఫాల్స్ వస్తుంది. ఫాల్సా ట్రూవా అని చెప్పి చెక్ చేయడానికి మనం కంపారిజన్ ఆపరేటర్స్ ఇస్తాం. మనకు అవుట్పుట్ లో మిగతా వాటికి అయితే సమ్ వాల్యూస్ వచ్చాయి కదా, అంటే ఇప్పుడు 3+2 5 సంథింగ్ అలా వచ్చాయి కదా, కానీ దీనికి ట్రూవా ఫాల్సా అనేవి మాత్రమే వస్తాయి. ఓకే, ఇందులో ఏమేమి ఉన్నాయో చూడండి ఒకసారి. use it to compare values. They return a boolean value, either true or false. True or false అంటే boolean డేటా టైప్ కదా. సో either ట్రూ అయినా సరే, ఫాల్స్ అయినా సరే, ఈ రెండే రాస్తాయి. సో ఇందులో ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇప్పుడు సపోజ్ a = 10 ఇలా తీసుకోవచ్చా? తీసుకోవచ్చు కదా. స్ట్రిక్ట్ మోడ్ లో తీసుకోవచ్చా? నో. ఓకే, ఇలా తీసుకుంటే అది వేర్ అని ఆటోమేటిక్ గా డిక్లేర్ చేసుకుంటది. బట్ స్ట్రిక్ట్ మోడ్ యూజ్ స్ట్రిక్ట్ అని చెప్పి జావా స్క్రిప్ట్ స్ట్రిక్ట్ మోడ్ ఉంటది, దాంట్లో మాత్రం తీసుకోదు. ఇలా అయితే ఇలా అయినా సరే మన వేరియబుల్స్ ఇవ్వచ్చు. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే లాగ్ ఏ ఈస్ గ్రేటర్ దెన్ బి, ఇది ట్రూ ఆ ఫాల్సా? ఫాల్స్. సార్ అవుట్పుట్ చూద్దాం. సో ఫాల్స్ అంటే ఏంటంటే టూ వాల్యూస్ ని కంపేర్ చేసింది. కంపేర్ చేసి అది ఏదో ట్రూవా ఆర్ ఫాల్సా అని చెప్పి చెప్పడానికి మనం కంపారిజన్ ఆపరేటర్ వాడతాం. అందులో ఫస్ట్ది ఏంటి? గ్రేటర్ దెన్. ఇప్పుడు ఇంకోటి లెస్ దెన్. ట్రూ వచ్చింది. ఇంకా నెక్స్ట్, ఇప్పుడు నాకు ఏంటంటే ఇక్కడ 20 ఉంది. ఇప్పుడు నాకు ఏం వస్తుంది అవుట్పుట్? ఫాల్స్ వస్తుంది కదా. ఎందుకు? 20 ఈజ్ నాట్ గ్రేటర్ దాన్ 20, అదే నాట్ లెస్ దాన్ 20. 20 అనేది 20 కన్నా తక్కువ కాదు కదా. సో అప్పుడు ఏంటి, అప్పుడు మనకి ఇంకో ఆపరేటర్ వచ్చింది, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఇప్పుడు ఏం రావచ్చు? ట్రూ. అది అబ్జర్వ్ చేయండి కరెక్ట్ గా, అంటే గ్రేటర్ దెన్ సింబల్ అవుతుంది, లెస్ దెన్ సింబల్ అవుతుంది. ఒకవేళ టూ వాల్యూస్ కూడా ఈక్వల్ అనుకుందాం, అంటే మనకి ఇలాంటి సినారియోస్ కూడా వస్తాయి. కొన్ని దగ్గర ఇలాంటి సినారియోస్ వస్తాయి, లూప్స్ లో వస్తాయి, మీకు ఇఫ్ కండిషన్స్ లో వస్తాయి. చాలా దగ్గర మీరు ప్రాబ్లమ్ సాల్వింగ్ వెళ్ళిన తర్వాత ఇవన్నీ యూస్ చేస్తారు. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ రికార్డింగ్స్ చూస్తున్నారా? చూడలేదా? లేవా? డాష్బోర్డ్ లేవా? ఎవరు ఉన్నాయి డాష్బోర్డ్ లో? భార్గవ్ సార్ కదా. ఎవరైనా చూసారా ఒక్క వీడియో అయినా? సో గాయస్ ఇప్పుడు మీకు కొంత పార్ట్ ఆఫ్ అయింది కాబట్టి, ఆపరేటర్స్ వర్క్ అయింది కాబట్టి ఇప్పుడు మీరు స్టార్ట్ చేయొచ్చు. ఇంకా అంటే ఇఫ్ కండిషన్ గాయస్ రీజన్, ఇంకా ఇఫ్ కండిషన్స్ కానీ ఆర్ ఎల్స్ లూప్స్ అయిన తర్వాత ఇంకా పర్ఫెక్ట్ అని అర్థమైపోతున్నాయి, కానీ మేము లాజిక్ బిల్డ్ చేయలేకపోతున్నాం అంటారు. తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్ క్లాస్ స్టార్ట్ అయిన తర్వాత వేరే వాళ్ళు చెప్తే అక్కడ మీకు ఇష్యూ వస్తుంది. అన్ని బ్యాచెస్ లో అదే వస్తుంది. ఇ- కానీ అంటే ఏంటంటే ఫస్ట్ నుంచి రికార్డింగ్ వినిస్ మళ్ళీ క్లాస్ ఉంటే మీకు అలాంటి ఇష్యూస్ రావు. సో అందుకే రికార్డింగ్ వినమంటున్నా, ఊరికే కాదు. సో రికార్డింగ్స్ వినండి, ఎందుకంటే మీకు ట్రైనర్ వేరే వాళ్ళు రావచ్చు మళ్ళీ. భార్గవ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైనర్, తన రికార్డింగ్స్ లో మీకు చాలా నాలెడ్జ్ వస్తుంది. ఓకే, డైలీ ఒక రికార్డింగ్ కంప్లీట్ చేయండి అంతే. 2x లో పెట్టుకోండి, లేకపోతే 1.5x లో అయినా. ఆ స్పీడ్ అడ్జస్ట్ చేసుకొని అంత స్పీడ్ లో చూసినా పర్లేదు, కానీ కంప్లీట్ చేయండి. ఓకే, సో డైలీ ఒక రికార్డింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కంప్లీట్ చేయండి. సో ఇక్కడ ఏంటంటున్నాం, ఏ ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, అంటే ఇది లెస్ దెన్ 20 ఈస్ లెస్ దెన్ 20యా? కాదు. సో ఫాల్స్. కానీ ఇక్కడ ఈక్వల్ టు ఉంది కదా, 20 ఈస్ ఈక్వల్ టు 20 కదా. సో అందుకు మనకి ఏమొస్తుంది? ట్రూ. సో ట్రూ. ఇప్పుడు ఇదే గ్రేటర్ దెన్ సింబల్ యూజ్ చేస్తే ట్రూవే కదా. ట్రూవే వస్తుంది. ఎందుకు? ఫస్ట్ అది గ్రేటర్ దెన్ చెక్ చేసుకుంటది. గ్రేటర్ దెన్ అయితే కాదు కదా, కానీ ఈక్వల్ టు అని కూడా పెట్టాం కదా. ఇదర్ గ్రేటర్ దెన్ అయినా పర్లే ఆర్ ఎల్స్ ఈక్వల్ టు అయినా పర్లే. సో మనకు ట్రూ వస్తుంది. ట్రూ. నెక్స్ట్ చూడండి. ఇక్కడ మనం నార్మల్ గా ఈక్వల్ టు అనేది ఆపరేటర్ ఉంది కదా, అది దేంట్లో దేంట్లో వస్తుంది మనకి? అసైన్మెంట్ ఆపరేటర్ కదా.
ఇక్కడ డబుల్ ఈక్వల్ టు ఉంటది. డబుల్ ఈక్వల్ టు డబుల్ ఈక్వల్ టు ఏంటంటే కంపారిజన్ ఆపరేటర్. అంటే ఏదైనా టూ వాల్యూస్ ని కంపేర్ చేసి అవి ఈక్వల్ గా ఉన్నాయా లేవా, ఇవన్నీ మీకు చాలా యూజ్ అవుతాయి. కంపారిజన్ ఆపరేటర్స్ అంటే మోస్ట్లీ ఒక్కొక్క కేసులో ఒక్కొక్క యూజ్ అవుతాయి. మీకు ఇవన్నీ తెలియాలి అంటే మైండ్ లో అలా గుర్తుండిపోవాలి. ఓకే, ఈక్వల్ టు ఆపరేటర్ అయితే ఇది అవుతుంది, డబుల్ ఈక్వల్ టు అయితే ఇది అవుతుంది అని చెప్పి. ఇప్పుడు ఈ రెండు 20 ఈజ్ ఈక్వల్ టు 20 కదా. అంటే ఇటు 20 ఉంది, ఇటు 20 ఉంది, సో అవి ఈక్వలే కదా. సో మనకి అవుట్పుట్ ఏమొస్తుంది? ట్రూ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ 20 ఇస్తున్నా ఇలా. ఇది దేంట్లో ఇచ్చా? స్ట్రింగ్ లో ఇచ్చా. ఇప్పుడు ఏమొస్తుంది? ట్రూ ట్రూ ఫాల్స్. సార్. ట్రూ వస్తుంది. ఎందుకు ట్రూ? ఎందుకంటే స్ట్రింగ్ ని కూడా ఇంటిగా మార్చేసింది సార్. ఓకే, ఇక్కడ టైప్ కన్వర్షన్ జరుగుతుంది. సో అది 20 అంటే ఫస్ట్ టైప్ కన్వర్షన్ చేసి తర్వాత చెక్ చేసుకుంటది. ఇప్పుడు ఫాల్స్. చెప్తా. ఇది డబుల్ ఈక్వల్ టు ఓకే. డబుల్ ఈక్వల్ టు కాకుండా మీకు ఎక్కువ రిపీట్ అయ్యే క్వశ్చన్ ఒకటి ఉంటుంది, ఇది కూడా రాసుకోండి ఇంటర్వ్యూ క్వశ్చన్. డిఫరెన్సెస్ బిట్వీన్ డబుల్ ఈక్వల్ టు అండ్ ట్రిపుల్ ఈక్వల్ టు. ట్రిపుల్ ఈక్వల్ టుకి ఇంకో పేరు కూడా ఉంది, స్ట్రిక్ట్ ఈక్వల్ టు. ఇక్కడ మనం డబుల్ ఈక్వల్ టు యూస్ చేసినప్పుడు ఇటు 20 ఉంది, అటు 20 స్ట్రింగ్ లా ఉంది. అయినా సరే అది కంపేర్ చేసుకొని ఓకే వాల్యూస్ 20 కదా ఉంది అని చెప్పి మనకు ట్రూ ఇస్తుంది. ఇప్పుడు ఇక్కడే నేను ట్రిపుల్ ఈక్వల్ టు పెడుతున్నా. ఇప్పుడు ఏం చేస్తుంది అంటే ట్రిపుల్ ఈక్వల్ టు ఓన్లీ వాల్యూస్ చెక్ చేయదు. డబుల్ ఈక్వల్ టు ఏంటంటే వాల్యూస్ మాత్రమే చెక్ చేస్తుంది. అందులో ఏ వాల్యూ ఉంది, ఇందులో ఏ వాల్యూ ఉంది, ఆ టూ వాల్యూస్ కంపేర్ చేస్తుంది. కానీ ట్రిపుల్ ఈక్వల్ టు ఏం చేస్తుంది అంటే వాల్యూస్ చెక్ చేస్తుంది, డేటా టైప్ కూడా చెక్ చేస్తుంది. ఓకే, చెక్స్ ద బోత్ డేటా టైప్ అండ్ ద వాల్యూ. సో రెండు చెక్ చేస్తుంది. ఇప్పుడు వాల్యూ మ్యాచ్ అయిందా? వాల్యూ మ్యాచ్ అయింది కదా, అక్కడ 20 ఉంది, ఇక్కడ 20 ఉంది, సో వాల్యూ మ్యాచ్ అయింది ట్రూ. కానీ డేటా టైప్ మ్యాచ్ అయిందా? అదే డేటా టైప్ నెంబర్, ఇది స్ట్రింగ్. సో నెంబర్ స్ట్రింగ్ ఈక్వలా? కాదు కదా. సో అవుట్పుట్ ఏమొస్తుంది? ఫాల్స్. ఫాల్స్. అర్థమవుతుందా డబుల్ ఈక్వల్ టు త్రిబుల్ ఈక్వల్ టు కి డిఫరెన్స్? ఇప్పుడు ఇది కొద్ది ట్రిక్కీ నెక్స్ట్ది. లేదు లేదు. సో నాట్ ఈక్వల్ టు ఆపరేటర్. సో పర్టికులర్ టూ వాల్యూస్ నాట్ ఈక్వల్ గా ఉన్నప్పుడు ట్రూ వస్తుంది, ఈక్వల్ గా ఉంటే ఫాల్స్ వస్తుంది. అంటే దీనికి ఆపోజిట్ అన్నమాట. ఇప్పుడు ఈక్వల్ గా ఉన్నాయి కదా, ట్రూ వస్తుందా ఫాల్స్ వస్తుందా? ఫాల్స్ వస్తుంది. అంటే ఈ రెండు వాల్యూస్ ఎప్పుడైతే నాట్ ఈక్వల్ గా ఉంటాయో అప్పుడు మనకి ట్రూ వస్తుంది. ఇప్పుడు మాత్రం ఫాల్స్ వస్తుంది. ఇప్పుడు ఇవి నాట్ ఈక్వల్ గా ఉండాలి, అంటే ఇక్కడ 21. ఇప్పుడు అవుట్పుట్ చూడండి, ట్రూ. నెక్స్ట్ స్ట్రిక్ట్ నాట్ ఈక్వల్ టు. ఇప్పుడు ఇప్పుడు ఏం రావచ్చు? ట్రూ. ట్రూ ఇప్పుడు ఎందుకు? డేటా టైప్స్ డిఫరెంట్ కదా, అంటే అవి ఈక్వల్ కాదు కదా. ఇది వేరే డేటా టైప్, అది వేరే డేటా టైప్, అంటే ఆ రెండు ఈక్వల్ కాదు. సో అందుకు మనకి ట్రూ వచ్చింది. ఒకవేళ రెండు ఈక్వల్ అనుకుందాం, ఫాల్స్. ఫాల్స్. గాట్ ఇట్. కొద్ది ట్రిక్కీగా అనిపిస్తుంది వేరే వేరే వాటితో, అంటే కన్ఫ్యూజ్ ఉంటది అనమాట. ఎప్పుడు ట్రూ వస్తుంది, ఎప్పుడు ఫాల్స్ వస్తుంది అని ఒక్కొక్క 1 సెకండ్ ఆలోచించాలి దీనికి. మిగతావన్నీ ఈజీ. క్లియరా కంపారిజన్ ఆపరేటర్స్? ఓకే, ఇలా రాసుకోవచ్చా? సి ఈక్వల్ టు ఏ ఏ ఈక్వల్ టు బి. ఎస్ సార్, రాసుకోవచ్చు. రాయొచ్చు రాయకూడదా? రాసుకోవచ్చు. ట్రూ. 20లా కంపారిజన్ ఆపరేటర్. సో ఇది కంపారిజన్ ఆపరేటర్ కాబట్టి కంపేర్ చేసి ఏదో ట్రూ ఆర్ ఫాల్స్, ఈ రెండిట్లో ఏదో ఒకటి చెప్తుంది. సో క్లియర్ ఆ కంపారిజన్ ఆపరేటర్స్? ఓకే. మీరు ప్రాబ్లమ్ సాల్వింగ్ లో మల్టిపుల్ టైమ్స్ ఇవన్నీ యూస్ చేస్తారు. ఇక్కడ
ఇక్కడ సికి ఇక్కడ సి ఏదైతే ఉందో ఈ రెండు ఏ ప్లస్ బి మొత్తం ఈ ఆపరేషన్ మొత్తం జరిగి అదంతా C లో స్టోర్ అయి ఉంటది. అంటే అది ఒక వేరియబుల్ కి అసైన్ చేసాం అనమాట. అది దీంట్లో అలా ఏం ఉండదు. అది ప్రీ ఇంక్రిమెంట్ దాంట్లో డిఫరెన్స్ ఉంటది, కానీ దీంట్లో అలా ఏం ఉండదు. జస్ట్ చెకింగ్ చేస్తే అంతే. అవి ఏంటంటే నెక్స్ట్ లైన్ పోస్ట్ ఇంక్రిమెంట్ అయితే నెక్స్ట్ లైన్ లో రిజల్ట్ వస్తుంది, ప్రీ ఇంక్రిమెంట్ అయితే ఆ పర్టికులర్ లైన్ లోనే వస్తుంది. సో దీంట్లో అలాంటి కేసెస్ ఏముండవు, ఎక్కడ ఇచ్చినా ఒకటే. ఇప్పుడు ఇది కన్సోల్ లాగ్స్ ఇక్కడ ఇచ్చినా సేమ్ ఆన్సర్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఇదంతా మనం ఒక దాంట్లో స్టోర్ చేసుకుంటాం సి అనే దాంట్లో. సో అది అలా. సో అర్థమవుతుందా? ఓకే. నెక్స్ట్ చూసే ముందు మీకు ఇంకో కాన్సెప్ట్ చెప్పాలి. సో ఇప్పుడు నార్మల్ గా ఇన్పుట్ ఎవరు ఇస్తున్నారు? ఇప్పుడు 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 యూజర్ ఇస్తున్నాడా, డెవలపర్ ఇస్తున్నాడా? డెవలపర్ ఇస్తున్నాడు, అంటే మనమే కోడ్ రాస్తున్నాం. కానీ యూజర్ ఇవ్వట్లేదు కదా. యూజర్ ఇవ్వడం అంటే ఎక్కడ ఇవ్వాలి? బ్రౌజర్ లో ఇవ్వాలి. ఒకవేళ బ్రౌజర్ లో తన అది లైక్ ఇన్పుట్ ఇస్తున్నాడు అంటే అప్పుడు తన యూజర్ ఇచ్చినట్టు వస్తుంది. కానీ ఇక్కడ యూజర్ ఇవ్వట్లే, మనమే ఇస్తున్నాం ఇన్పుట్. ఇప్పుడు యూజర్ నుంచి ఎలా ఇన్పుట్ తీసుకోవాలో చూద్దాం ఒకసారి, అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఓకే. అంటే అప్పుడు మీరు డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయగలరు యూజర్ ఇచ్చిన వాల్యూ బట్టి. పైథాన్ లో ఇట్లా ఉంటది కదా, సో అన్నిట్లో ఉంటది అది. సో ఇక్కడ కూడా చూద్దాం. var a ఈక్వల్ టు ప్రాంప్ట్ ప్రాంప్ట్ అని చెప్పి చూద్దాం. ఇక్కడ మనం ఏదైనా ప్లేస్ హోల్డర్ ఉంటది కదా, ప్లేస్ హోల్డర్ లాగా ఇక్కడ ఏదైనా మనం ఎంటర్ చేయొచ్చు అనమాట. అంటే నువ్వు ఏం కావాలనుకుంటున్నావు యూజర్ నుంచి అది తీసుకోవచ్చు. సపోజ్ యూజర్ ఏజ్ కావాలంటే ఏజ్, లేకపోతే సంథింగ్ యూజర్ ఐడి కావాలంటే ఐడి, ఒక నెంబర్ కావాలంటే నెంబర్, ఒక 8 డిజిట్స్ నెంబర్ కావాలంటే, లేకపోతే 10 డిజిట్స్ నెంబర్ కావాలంటే ఇక్కడ మెన్షన్ చేస్తాం అనమాట. లేకపోతే ఎంటర్ యువర్ మార్క్స్ అని పెట్టి అప్పుడు ఏమవుతుంది? సార్ అవుట్పుట్ చూడండి. మీకు ఓపెన్ చేయగానే ఇలా ప్రాంప్ట్ బాక్స్ వస్తుంది. అలర్ట్ చూసాం కదా మనం, అలర్ట్ ఎలా వస్తుంది, ఇది కూడా అంతే. ఇవన్నీ విండో ఆబ్జెక్ట్స్ అన్నమాట. అంటే విండో బేస్డ్ ఇవి. మీకు బామ్ అని చెప్పి వస్తుంది అని చెప్పా కదా, అందులో ఉంటాయి అవి. కానీ ఇది మీకు PS కి యూజ్ అవుతుంది, ప్రాబ్లమ్ సాల్వింగ్ కి యూజ్ అవుతుంది, ముందే చెప్తున్నా. ఓకే. ఇక్కడ ఏంటి అంటే ఎంటర్ యువర్ మార్క్స్ అని వచ్చింది కదా, సో ఇక్కడ మనం మార్క్స్ ఎంటర్ చేయొచ్చు. సపోజ్ 100. ఏమవుతుందా? అది అందులో స్టోర్ అయి ఉంటది, తీసుకుంటది. ఏలో స్టోర్ అయి ఉంటది ఆ పర్టికులర్ వాల్యూ. ఇప్పుడు నాకు ఇది కన్సోల్ లో ప్రింట్ అవ్వాలంటే కన్సోల్ లాగ్ ఏ. ఇప్పుడు చూడండి, రీఫ్రెష్ చేయండి. మళ్ళీ ఇవ్వాలి వాల్యూ. సో 100 ఇస్తున్నా. సో ప్రింట్ అయింది కదా. సో అంటే ఏమవుతుంది అక్కడ, యూజర్ ఏదైతే వాల్యూ ఇస్తున్నాడో అది ఏలో స్టోర్ అవుతుంది. ఇప్పుడు స్టోర్ అవుతుంది అంటే మన యూజర్ నుంచి వాల్యూస్ ఏమైనా తీసుకొని ఎడిషన్స్ కానీ సబ్స్ట్రాక్షన్స్ ఇలాంటివి చేయొచ్చో చేయలేమా? చేయొచ్చు కదా. ఇప్పుడు నాకు ఏంటి అంటే లైక్ ఒక టూ టూ నెంబర్స్ తీసుకోవాలి యూజర్ నుంచి, అవి రెండు సమ్ చేయాలి. ఎలా చేయొచ్చు చెప్పండి దాని ప్రోగ్రామ్. var b equal to var b ఈక్వల్ టు prompt enter ప్రాంప్ట్ another number, ఇంకో నంబర్ ఎంటర్ చేయొచ్చు. ఎంటర్ యువర్ ఎంటర్ నంబర్. సెకండ్ నెంబరా? enter your ఓకే, ఎంటర్ సెకండ్ నెంబర్, ఇది ఫస్ట్ నెంబర్ కదా. ఇంకో వేరియబుల్ variable తీసుకున్నా c equals సో ఇంకో ఫస్ట్ వేరియబుల్ నెంబర్ తీసుకున్నాం, సెకండ్ నెంబర్ తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? var result equal to a plus b. ఓకే, var result రిజల్ట్ equal to ఈక్వల్ టు result a equals plus b. print result. రిజల్ట్ లో కూడా ప్రాంప్ట్ లోనా? సార్ రిజల్ట్ సార్ res a plus b అంటే అక్కడే స్టోర్ ప్రాంప్ట్ అంటే యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోగలదు అంతే. అలెట్లా చేయొచ్చు కానీ రిజల్ట్స్ మీరు ట్రై చేయండి అది అలెట్లా చేయడం. అంటే లైక్ ఒక 2 నెంబర్స్ తీసుకొని అది ప్లస్ చేసి అలెక్ట్ చేయాలన్నమాట. సో ద సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఈస్ సంథింగ్, ఎంతైతే యాడ్ అయితే అంత. అప్పుడు ఏంటి దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పటిదాకా మనం నిన్నటి దాకా ఏం చేసాం, ఓన్లీ స్టాటిక్ గా తీసుకున్నాం, మనమే ఇక్కడ నెంబర్ ఇచ్చుకొని మనమే తీసుకున్నాం. కానీ ఇప్పుడు మనం డైనమిక్ గా తీసుకుంటున్నాం.
అంటే డిఫరెంట్ డిఫరెంట్ బట్టి వాల్యూస్ బట్టి మనకి డిఫరెంట్ అవుట్పుట్ వస్తుంది కదా. సో డైనమిక్ కదా. సో యూజర్ ఇచ్చే వాల్యూ బట్టి నీకు అవుట్పుట్ మారుతుంది. ఇప్పుడు A+B అన్నాం, ఇక్కడ A ఏంటో B ఏంటో మనకు తెలుసా? తెలియదు, అది యూజర్ డిఫైన్ చేసుకుంటాడు. సో అవుట్పుట్ చూద్దాం. సో ఎంటర్ రీఫ్రెష్ చేద్దాం. ఫస్ట్ అక్కర్లేదు, ఫస్ట్ మనం ఓపెన్ చేయగానే అది ఇన్స్పెక్ట్ రిలేటెడ్ కాదు యాక్చువల్లీ. సో డైరెక్ట్ గా మనకు వచ్చేస్తుంది. ఫస్ట్ మనం వాల్యూస్ ఇచ్చిన తర్వాత తర్వాత ఇన్స్పెక్ట్కి వెళ్ళొచ్చు. సో వాల్యూస్ 20 + 30. ఇప్పుడు అవుట్పుట్ చూడండి. ఓకే ఓకే, ఇక్కడ యూనరీ ఆపరేటర్ తీసుకోవాలి. యూనరీ ఆపరేటర్ అని చెప్పి ఒక ఆపరేటర్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. యూనరీ ఆపరేటర్, యూనరీ ఆపరేటర్ ఏంటి అంటే ఇక్కడ ఏదైతే వాల్యూస్ తీసుకుంటామో ఇది స్ట్రింగ్ రూపంలో ఉంటుంది. స్ట్రింగ్ అంటే అప్పుడు ఏమవుతుంది, స్ట్రింగ్ అంటే కాన్కాటినేషన్ అయిపోద్ది కదా. సో ఇది కాన్కాటినేషన్ అయిపోతుంది, అప్పుడు ఇక్కడ ప్లస్ తీసుకోవాలి, ఇక్కడ ప్లస్ తీసుకోవాలి, ఇక్కడ ప్లస్ తీసుకోవాలి. ఇది యూనరీ ఆపరేటర్. సార్ రాద్దాం ఇక్కడ యూనరీ ఆపరేటర్. ఒకసారి దీని గురించి రీసెర్చ్ చేయండి. డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి యూనరీ ఆపరేటర్స్. ఒకసారి వాటి ఫంక్షనాలిటీస్ చూడండి మీరు. అంటే డైలీ రీసెర్చ్ టాపిక్స్ లో కొన్ని ఉంటాయి కదా, ఇది ఒకటి రాసుకోండి. ఇక్కడ రాద్దాం లేకపోతే. సో యూనరీ ఆపరేటర్ ఏంటి అనేది రీసెర్చ్ చేయండి. ఓకే, సో ఇక్కడ ప్లస్ యూజ్ చేశా కదా, ఇప్పుడు చూడండి. సో ఫస్ట్ నెంబర్ 20 30. సో ఇప్పుడు ఎంత వచ్చింది, 50. సో అలా యూజర్ ఏదైతే వాల్యూస్ ఇస్తాడో దాన్ని బట్టి అక్కడ సమ్ అనేది జరుగుతుంది అనమాట. కానీ మీరు ఎలా చేస్తారంటే ఈ రెండు వాల్యూస్ సమ్ చేసి అది అలర్ట్ లో రావాలన్నమాట నాకు. అలా చేయండి. ఓకే, సో క్లియర్ ఇది యూజర్ నుంచి ఎలా ఇన్పుట్ తీసుకోవాలని. ఇప్పుడు మీకు టాస్క్ కూడా ఈరోజు అంతా దీని బేసే ఉంటుంది. యూజర్ నుంచి కొన్ని వాల్యూస్ తీసుకుంటారు, ఆ వాల్యూస్ బట్టి మనకు అవుట్పుట్ మారుతుంది అనమాట. డిఫరెంట్ డిఫరెంట్ అవుట్పుట్స్ జనరేట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఆపరేటర్స్కి వెళ్దాం. నెక్స్ట్ చూడండి, ఏ ఆపరేటర్స్ ఇవి, లాజికల్ ఆపరేటర్స్. లాజికల్ ఆపరేటర్స్ దేనికంటే మనకి ఒక్కొక్కసారి 2 కండిషన్స్ చెక్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు దాకా మనం ఒక కండిషన్ అక్కడ చెక్ చేసాం, ఇప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే 2 కండిషన్స్ చెక్ చేయాల్సి ఉంటుంది, అంటే మోర్ దెన్ 1 కండిషన్. అలాంటి కేసెస్ లో మనం లాజికల్ ఆపరేటర్స్ కి వెళ్ళొచ్చు. ఓకే, యూజ్ ఇట్ టు కంబైన్ ఆర్ మ్యానిపులేట్ బూలియన్ వాల్యూస్. ఇప్పుడు సపోజ్ A = 10, B = 20. లాగ్. ఇప్పుడు నేను 2 కండిషన్స్ చెక్ చేయాలనుకుంటున్నా. ఫస్ట్ కండిషన్ ఏంటంటే A ఈజ్ <20, అసలు B. సో ఇది ట్రూ ఫాల్సా? ట్రూ కదా, ఇది ట్రూ. ఇప్పుడు ఏంటంటే నాకు ఒక సినారీ వచ్చింది, ఇంకోటి కూడా చెక్ చేయాలి. అంటే ఇప్పుడు ఫార్మ్ వాలిడేషన్స్ లో ఇవి ఉన్నాయి అనుకుందాం, అక్కడ మనం ఒకటే చెక్ చేస్తామా, మల్టిపుల్ థింగ్స్ చూస్తామా? ప్యాటర్న్ యూజ్ చేసి మల్టిపుల్ థింగ్స్ చూస్తున్నాం కదా. సో అలాంటి కేసులో మనకి మల్టిపుల్ కండిషన్స్ చెక్ చేయాలి. సో అలాంటప్పుడు ఏంటంటే మనం ఇది యూజ్ చేయొచ్చు అనమాట, A అండ్ B. ఇక్కడ ఏంటంటే ఎండ్ ఎండ్ A ఈస్ ఈక్వల్ టు B. ఇదేంటి, ఫాల్స్. అంటే ఒకటి ట్రూ, ఒకటి ఫాల్స్. సో అవుట్పుట్ ఏమై ఉంటుంది ఇప్పుడు, ఫాల్స్. ఫాల్స్, అవుట్పుట్ ఫాల్స్. అంటే ఇక్కడ ఏంటంటే ఒకవేళ రెండు ట్రూ అయితే ట్రూ, B ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ గ్రేటర్ దెన్ A. సో ఇది ట్రూయేనా? సో రెండు కండిషన్స్ ట్రూవా కాదా? ట్రూ. ఇక్కడ 2 కండిషన్స్ ట్రూ. ట్రూ అంటే ట్రూ. ఓకే ఓకే, ఇక్కడ ఆర్ ఇట్టానా. సో ట్రూ అండ్ ట్రూ. సో రెండు ట్రూలే కాబట్టి మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, ట్రూ వస్తుంది. ట్రూ. కానీ మనకి ఒక థింగ్ చూసాం మనం, ఏంటి, జావా స్క్రిప్ట్ ఈజ్ వీడ్ అంటాం కదా, వియర్డ్ అని. ఇక్కడ వియర్డ్ బిహేవియర్ కనిపిస్తుంది మనకి ఇప్పుడు. ఒకసారి చూడండి ఇక్కడ, ఫస్ట్ ఇక్కడ చూడండి మీకు అర్థమవుతుంది. ఇక్కడ రెండు వైపులా ట్రూ ఉంటే మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, ట్రూ వస్తుంది.
ఒకవైపు ట్రూ ఇంకోవైపు ఫాల్స్ ఉంటే ఫాల్స్ వస్తుంది. ఒకవైపు ఫాల్స్ ఉండి ఇంకోవైపు ట్రూ ఉంటే ఫాల్స్. అదే రెండు ఫాల్స్ ఉంటే ఫాల్స్ కదా. సో ఇక్కడ ఏంటి అంటే ఒక్కొక్కసారి మనం ఇక్కడ ఇక్కడ ఫాల్స్ ఉంటే ఇక్కడ ఇక్కడ నెక్స్ట్ కండిషన్కి వెళ్ళకుండా ఫాల్స్ అని ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ దాన్ని అసలు చెక్ చేసుకోదు అనమాట, ఆర్ లో కానీ అలాంటి కేసెస్ లో. చూద్దాం అది. ఇది అర్థమైందా? లాజికల్ అంటే ఏంటి అంటే టూ కండిషన్స్ చెక్ చేసుకుంటది. దానికి ఏంటి అంటే టూ కండిషన్స్ కూడా ట్రూ అవ్వాలన్నమాట. ఒకవేళ రెండిట్లో ఒక్కటి ఫాల్స్ అయినా ఫాల్స్, రెండు ఫాల్స్ అయినా ఫాల్స్. అంటే మీకు మల్టిపుల్ కండిషన్స్ ఉన్నప్పుడు ఇది యూజ్ చేసుకోవచ్చు. ఓకే. మళ్ళీ ఇంకో కండిషన్ రాద్దాం. సో ఏ ఇస్ లెస్ దెన్ 20, ట్రూ ఆ ఫాల్సా? ట్రూ. ఇక్కడ ఆర్, ఆర్ అంటే పైప్ సింబల్. పైప్ సింబల్ తీసుకోవాలి ఆర్ అంటే. సో ఇక్కడ 20 తీసుకున్నానా? సో ఈ రెండు ఏంటి? ట్రూ. అండ్ రెండో కండిషన్ ఏంటి? ట్రూ ఆ ఫాల్సా? ట్రూవే కదా రెండోది. బి ఈస్ గ్రేటర్ దెన్ ఏ, బి అనేది గ్రేటరే కదా. సో ట్రూ. సో రెండు ట్రూవే. ఆర్. సో ఇప్పుడు అవుట్పుట్ ఏం వస్తుంది? ట్రూ వస్తుంది. ఓకే. ఇప్పుడు రెండిట్లో ఒకటి ఫాల్స్ చేద్దాం. ఏమొస్తుంది? ట్రూ వస్తుంది. ఒకేలా ఇది ఇలానే ఉంచేసి ఇది ఫాల్స్ చేద్దాం. ట్రూ కదా. ఎందుకంటే రెండిట్లో ఒకటి ఏదో ఒక కండిషన్ అయితే చాలు. ఇక్కడ ఆర్ అన్నాం కదా, ఎయిదర్ ఇది ట్రూ అయినా పర్లే లేకపోతే నాకు అది ట్రూ అయినా పర్లే. రెండిట్లో ఏదో ఒక ట్రూ ఉంటే చాలు. రెండు ట్రూ ఉంటే ఇంకా మంచిది. కానీ రెండు ఫాల్స్ ఉంటే మాత్రం నేను అలో చేయాలి అన్నట్టు అనమాట. అంటే లైక్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఎలా అంటే మీరు డాక్యుమెంట్ చేశారు, టాస్క్ చేశారు, పర్లేదు గుడ్. మీరు డాక్యుమెంట్ మాత్రం చేశారు, టాస్క్ చేయలే, నాట్ గుడ్. అలా సంథింగ్. మీరు రెండు చేయలే, వరస్ట్ గా. ఇప్పుడు ఏమొచ్చింది? ట్రూ. సో గాయస్ లిజన్. ఇప్పుడు ఇప్పుడు ఏమొస్తుంది? ఫాల్స్. ఎందుకు? రెండు ఫాల్సే కదా. సో ఫాల్స్. సో బి ట్రూ. సో క్లియరా? సో ఇది ఆర్ ఆపరేటర్ అనమాట. లాజికల్ ఎండ్ ఇందాక చూసింది, ఇప్పుడు లాజికల్ ఆర్. ఎండ్ కి క్వైట్ ఆపోజిట్ ఆర్. ఓకే. సో ఇక్కడ చూడండి, మీరు ఇది రాసుకుంటే క్లియర్ గా అర్థం అవుతుంది. లాజికల్ ఎండ్ లో ట్రూ ట్రూ అయితే ట్రూ, ట్రూ ఫాల్స్ అయితే ఫాల్స్. ఎండ్ ఇయండి ఇయండి. ఓకే చూద్దాం. లాజికల్ ఎండ్ అండ్. ఓకే సరే, మీరు రీసెర్చ్ చేయండి అయితే. సో గాయస్ లిజన్. సో ఇది రాసుకోండి, ట్రూ అండ్ ట్రూ, ట్రూ, ట్రూ అండ్ ఫాల్స్, ఫాల్స్, ఫాల్స్ అండ్ ట్రూ, ఫాల్స్, 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 ఫాల్స్. అంటే ఎండ్ లో ఏంటంటే రెండు కండిషన్స్ ట్రూ అయితే ట్రూ అవుతుంది, రిమైనింగ్ అన్ని కేసెస్ లో ఫాల్స్ అవుతుంది. అదే ట్రూలో, అదే ఆర్ లో ఓన్లీ రెండు ఫాల్స్ అయితే ఫాల్స్ అవుతుంది, మిగతా అన్ని కేసెస్ లో ట్రూ అవుతుంది. సో ఇవి ఇది ఒక క్లియర్ గా ఉంటే మొత్తం అయిపోయినట్టు. ఇవి లాజికల్ అండ్ లాజికల్ ఆర్ లాజికల్ నాట్ అది ఎండ్. నాట్ ఉంది. క్లియర్ అందరికి? ఇవి రాసుకుంటే క్లియర్ ఉంటది. ట్రూ అండ్ ట్రూ, ట్రూ, ట్రూ ఫాల్స్, ఫాల్స్, సంథింగ్ అలా. నెక్స్ట్ ఏంటంటే లాజికల్ నాట్. లాజికల్ నాట్ ఏంటంటే ఇప్పుడు నార్మల్ గా ఏ ఈక్వల్ టు బి, ఇది ఏంటి? ట్రూ కదా.
సో ట్రూ. ఏ ఈక్వల్ టు బి అంటే అక్కడ 20 రెండు ఈక్వలే కదా, సో మనకి ట్రూ వచ్చింది. ఇప్పుడు ఇదే కేసులో ఇక్కడ లాజికల్ నాట్ సింబల్ యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఏమంటే లాజికల్ నాట్ ఏంటంటే ఎప్పుడైతే స్పెసిఫిక్ కండిషన్ ట్రూ అవుతుందో అప్పుడు ఇది ఫాల్స్ అని చూపిస్తుంది. ఎప్పుడైతే స్పెసిఫిక్ కండిషన్ ఫాల్స్ అవుతుందో అప్పుడు ట్రూ అని చూపిస్తుంది. ఇప్పుడు ఫాల్స్. ఓకే, ఇక్కడ మాత్రం ఏదైనా 21 అని తీసుకున్నాం. ఇప్పుడు నార్మల్ గా ఈ రెండు ఈక్వల్ కాదు, అది ఫాల్స్. కానీ ఇక్కడ మాత్రం ట్రూ అని చూపిస్తుంది. అంతే, క్వైట్ ఆపోజిట్ అనమాట. ఇక్కడ యూస్ చేస్తా అంటే మనకి కండిషన్, మనం ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంటది కదా, ప్రాబ్లమ్ సాల్వింగ్ లో మనం కొన్నిసార్లు రాయాల్సి ఉంటది రియల్ టైమ్ లో కూడా. ఇప్పుడు సపోజ్ రియల్ టైమ్ లో ఫిల్టర్ ఇవి ఉంటాయా, ఇప్పుడు మింత్రాలో ఫిల్టర్ కానీ సార్ట్ చేయడం కానీ ఇలా సంథింగ్, మీ డిఫరెంట్ డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ అన్ని లాజిక్సే రాస్తారు మీరు. అంటే కొన్నిసార్లు ఇంకా నీకు ఈజీగా ఆపరేషన్ అయిపోవడానికి నువ్వు ఫాల్స్, అది లైక్ ట్రూని ఫాల్స్ చేయాల్సి ఉంటది కొన్ని ప్రాబ్లమ్ సాల్వింగ్ లో. అంటే మీకు వస్తాయి ప్రాబ్లమ్ సాల్వింగ్ రియల్ టైమ్ లో కూడా, కొన్ని కేసెస్ లో రావచ్చు. మోస్ట్లీ ఇది ఎక్కువ రాదు, కానీ కొన్ని కేసులో ఇది వస్తుంది. కానీ ప్రాబ్లమ్ సాల్వింగ్ లో మాత్రం వస్తాయి. ప్రాబ్లమ్ సాల్వింగ్ అన్ని కవర్ అవుతాయి మీకు, లాజికల్ ఆపరేటర్స్, ఈ ఆపరేటర్స్ అన్ని కవర్ అవుతాయి. ఓకే, సో క్లియర్ ఆ లాజికల్ నాట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నల్లిస్ కొలిజింగ్ ఆపరేటర్ ఉంది కదా, అదొకసారి మీరు రీసెర్చ్ చేసి చెప్పండి నాకు తర్వాత. అది ఇప్పుడే చేయాలి మీరు. నేను టెర్నరీ ఆపరేటర్ చెప్పిన తర్వాత మీరు ల్యాప్టాప్స్ ఓపెన్ చేసి అప్పుడు నాకు నల్లిస్ కొలిజింగ్ ఆపరేటర్ ఏంటో చెప్పాలి. టెర్నరీ ఆపరేటర్ ఏంటో చూద్దాం. సో ఇక్కడ ఏంటి చదవండి ఎవరైనా. యూజ్ ఇట్ టు. ఓకే, సో ఒక వేరియబుల్ కి మనం వాల్యూ అసైన్ చేయొచ్చు. కానీ ఎలా అసైన్ అవుతుంది అంటే ఒక కండిషన్ బేస్ చేసుకొని, ఇఫ్ ద కండిషన్ ఇస్ ట్రూ అయితే ఒక వాల్యూ అసైన్ అవుతుంది, కండిషన్ ఫాల్స్ అయితే ఇంకో వాల్యూ అసైన్ అవుతుంది. సో అలా. ఇక్కడ దీని సింటాక్స్ చూడండి. ఫస్ట్ ఒక కండిషన్ రాయాలన్నమాట. ఓకే, కండిషన్ ఫాలోడ్ బై సింబల్, క్వశ్చన్ మార్క్ సింబల్, తర్వాత ఎక్స్ప్రెషన్ ఇఫ్ ట్రూ, ఎక్స్ప్రెషన్ ఇఫ్ ఫాల్స్. అంటే ఒకవేళ అది ట్రూ అయింది అనుకుందాం, ట్రూ అయినప్పుడు ఇందులో ఏదైతే వాల్యూ ఉందో అది వస్తుంది. లేదా ట్రూ అవ్వలే, ఫాల్స్ అయింది, ఆ కండిషన్ ఫాల్స్ అయింది, అప్పుడు ఇందులో ఉన్న వాల్యూ దానికి అసైన్ అవుతుంది అనమాట. ఏ వేరియబుల్ కి, ఇక్కడ స్టాటస్ అనే వేరియబుల్ కి. సో తీసుకొని చూద్దాం. కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే కండిషనల్ స్టేట్మెంట్స్ ఇంకొద్దిగా అడ్వాన్స్డ్. ఇది ఇంకా దానిలాగా మేనేజ్ చేయొచ్చు మనం. ఇఫ్ ఎల్స్ కి షార్ట్ కట్ అనుకోవచ్చు. కానీ ఇఫ్ ఎల్స్ లో మనం చాలా థింగ్స్ రాయొచ్చు అనమాట, బట్ ఇక్కడ పాసిబుల్ కాదు. చిన్న చిన్న థింగ్స్ ఉంటాయి కదా, అలాంటి కండిషన్స్ చెక్ చేసుకోవాలంటే మీరు టెర్నరీ ఆపరేటర్ యూస్ చేయొచ్చు. సో ఇది రాద్దాం. వేర్ ఏ, వేర్ కాదు కానీ మార్క్స్ అని తీసుకుందాం. ఓకే, ఒక పర్సన్ మార్క్స్, ఇప్పుడు నార్మల్ గా 100 మార్క్స్ లో ఎన్ని మార్క్స్ వస్తే పాస్ అవుతారు? 35. 35 ఒక్కొక్కసారి ఒక్కొక్క దగ్గర ఒక్కోలా ఉంటాయి కదా, కొన్ని దగ్గర 40. సరే 35 అనుకుందాం. సో ఇప్పుడు సుశాంత్ 90 స్కోర్ చేసాడు అనమాట. ఓకే, సో నెక్స్ట్ వేర్ రిజల్ట్ ఈక్వల్ టు, ఇప్పుడు కండిషన్ రాయాలి. కండిషన్ ఏంటంటే ఇఫ్ మార్క్స్ గ్రేటర్ దెన్ 35. ఇక్కడ ఏంటి తర్వాత క్వశ్చన్ మార్క్. క్వశ్చన్ మార్క్ దేనికి, మనం కండిషన్ స్పెసిఫై చేస్తాం అని చెప్పి ఉండడానికి అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది, ఎక్స్ప్రెషన్ 1 ఇఫ్ ట్రూ, అంటే ట్రూ అయితే ఇక్కడ ఏం రావాలి అనేది ఇక్కడ మనం ఇవ్వాలి. పాస్. ఇక్కడ ఈ సింబల్ యూస్ చేయాలి, కాలన్. తర్వాత ఫెయిల్, లాగ్ రిజల్ట్. సో ఇప్పుడు అవుట్పుట్ ఏమై ఉంటది,
పాస్. సుశాంత్ యూ పాస్ట్. సో గాయస్, సో 90 కదా, మార్క్స్ 90 వచ్చాయి. 90 వచ్చాయి కాబట్టి 90 అనేది 35 కన్నా ఎక్కువే కదా. ఎక్కువే కాబట్టి మనకి ఏమొచ్చింది, పాస్ అని. అంటే ట్రూ అయితే ఇందులోకి వెళ్తుంది అనమాట, ఫస్ట్ దాంట్లోకి. ఒకవేళ ఫాల్స్ అయితే సెకండ్ దాంట్లోకి వెళ్తుంది. సో ఆ వాల్యూ ఎందులో స్టోర్ అవుతుంది, రిజల్ట్ అనే దాంట్లో స్టోర్ అవుతుంది. మనం ఇప్పుడు రిజల్ట్ ప్రింట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇది స్టాటిక్ గా రాసాం కదా, ఇప్పుడు డైనమిక్ గా రాయాలి. ప్రాంప్ట్. సో మార్క్స్ ప్లస్ ప్లస్ కన్ఫర్మ్ గా యూజ్ చేయండి. ఎందుకు, బికాస్ లేకపోతే స్ట్రింగ్ లో తీసుకుంటది. ఎంటర్ సుశాంత్ మార్క్స్. సో సుశాంత్ సాంస్క్రిట్ లో ఎంత వచ్చాయి, 99. సో గాయస్ చూడండి, సో 99 మార్క్స్ వచ్చాయి కాబట్టి ఏంటి, అది కండిషన్ ట్రూ అయింది కదా. సో పాస్. సో ఇప్పుడు ఇంకేదో 20, సుశాంత్ 20 అంట. సో 20 మార్క్స్ వచ్చాయి తెలుగులో సుశాంత్ కి. ఫెయిల్. సో ఇలా. సో అర్థమవుతుందా. సో ఇది టెర్నరీ ఆపరేటర్ అంటే లాజికల్ కూడా వాడుకోవచ్చు. మీరు ఇక్కడ 2 కండిషన్స్ రాసుకోవచ్చు. ఇక్కడ మీరు ట్రై చేయండి, 2, 2, 3 అయినా సరే రాసుకోవచ్చు. అక్కడ మల్టిపుల్ కండిషన్స్ కూడా రాసుకోవచ్చు. ఇ- ఇక్కడ ఏంటంటే మనం ఇంకోలా రాద్దాం. ఇక్కడ నెస్టెడ్ రాద్దాం మనం. నెస్టెడ్ అంటే ఇక్కడ ఇది ఉంది కదా, ఇది తీసి ఇలా ఎంటర్ క్లిక్ చేయాలి. ఇప్పుడు మార్క్స్ ఈజ్ 35 అనుకో, గ్రేటర్ దెన్ 35 అనుకో, పాస్. ఒకవేళ ఈ కండిషన్ అవ్వలేదు అంటే అప్పుడు మళ్ళీ ఇంకో కండిషన్ రాసుకోవచ్చు. ఇక్కడ మార్క్స్ గ్రేటర్ దెన్ 40. సో ఫస్ట్ 35 కన్నా ఎక్కువ వస్తే అర్థం కాలే. చేస్తుంది, అదే నెస్టెడ్ అంటే. ఓకే, ఇక్కడ కండిషన్ ఫాల్స్ అవ్వాలి ఫస్ట్, ట్రూలోకి వెళ్ళకూడదు. ట్రూలోకి వెళ్ళకుండా ఫాల్స్ లోకి వెళ్ళాలి. ఇక్కడ మనం తగ్గించాలి. ఇప్పుడు మార్క్ ఈస్ లెస్ దెన్ 35, 35 కన్నా తక్కువ వచ్చింది. అప్పుడు ఏమవుతుంది సుశాంత్, అది ఇందులోకి 35 కన్నా తక్కువ వస్తే ఇప్పుడు చూడండి, ఇప్పుడు పాస్ అని వస్తుంది అంటే ట్రూలోకి కదా వెళ్తుంది. ఇక్కడ ఫెయిల్ అని మార్చాలి. ఇప్పుడు లెస్ దెన్ 60, ఇక్కడ ఏంటంటే గుడ్. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు 35 ఇద్దాం, 60, 35 ఇద్దాం, 59 ఇద్దాం, 61 ఇద్దాం, ఏమవుతుందో చూద్దాం. థర్టీ ఫోర్ ఇద్దాం. 34 ఇస్తే ఏమొస్తుంది ఇప్పుడు, 35 ఇచ్చినా ఫెయిల్ వస్తుంది. 35 ఇస్తే ఓకే, 35 ఇస్తే గుడ్ వస్తాయి. ఓకే ఓకే, ఇప్పుడు సంథింగ్ 50 ఇద్దాం. ఇప్పుడు ఏమొస్తుంది, గుడ్ వస్తుంది. ఇప్పుడు 50 కాకుండా 80 ఇద్దాం. ఇక్కడ ఎక్స్ట్రాడినరీ అని పెట్టాల్సింది, యావరేజ్. సో అలా. సో ఫస్ట్ ఇప్పుడు 60 ఇద్దాం, ఏమొచ్చింది, ఎక్స్ట్రాడినరీ. 100 ఇద్దాం, ఎంత వస్తుంది, ఎక్స్ట్రాడినరీ. 50 ఇద్దాం ఇప్పుడు, గుడ్. 30 ఇద్దాం ఇప్పుడు, ఫెయిల్. సో ఇలా మనం కండిషన్స్ రాయొచ్చు. ఇది ఏంటి అంటే ఇది నెస్టెడ్ అన్నమాట, నెస్టెడ్ టెర్నరీ ఆపరేటర్. నెస్టెడ్ టెర్నరీ ఆపరేటర్ అంటే ఫస్ట్ ఒక టెర్నరీ ఆపరేటర్ రాసామా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు,
వచ్చి ఇక్కడ టోటల్ ఒక 10 ఇందులో ట్రూ అయితే ఇందులోకి వెళ్ళిపోద్ది, మనకి ఇది ఎగ్జిక్యూట్ అయిపోద్ది. కానీ ఫాల్స్ అయిపోతుంది టెర్నరీ ఆపరేటర్ అయితే ఇందులో కూడా ట్రూ అవ్వలేదు అనుకోండి, మళ్ళీ ఇక్కడ ఇంకో టెర్నరీ ఆపరేటర్ రాసుకోవచ్చు. అలా ఎన్ని టెర్నరీ ఆపరేటర్స్. క్లాస్ అందరికి రాయాలని దీంతో అవ్వదు అప్పుడు. అంటే లైక్ దానికి నువ్వు లూప్ కండిషన్ రాసి పెద్ద టాస్క్. ఒక్కొక్క leaves అది కైండ్ ఆఫ్ పెద్ద ఇంకా ఓకే. ఏది అదే అన్నావా? వర్క్ అవుతాయి. లేదు లేదు, మళ్ళీ గ్రూపింగ్ ఏం చేయాలి? సో ల్యాప్టాప్ ఓపెన్ చేయండి అందరూ. సో ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఏం చేస్తారంటే ఒక ప్రాంప్ట్ రాయండి. ఒక ప్రాంప్ట్ ఏంటంటే ఎంటర్ యువర్ ఏజ్ అని వస్తుంది. ఇఫ్ ఏజ్ అనేది 18 కన్నా తక్కువ అనుకోండి, యువర్ ఏజ్ అండర్ ద బిలో 18 సంథింగ్ అలా రావాలి. యువర్ అడల్ట్ సంథింగ్ కావాలి, లేకపోతే యువర్ అడల్ట్ రావాలి అలా. లేకపోతే ఎలిజిబుల్ టు ఓట్, నాట్ ఎలిజిబుల్ టు ఓట్ అదైనా రాయండి కండిషన్. ఓకే, 18 కన్నా తక్కువ అయితే యువర్ నాట్ ఎలిజిబుల్ టు ఓట్ అని రావాలి అవుట్పుట్. ఓకే, 18 కన్నా ఎక్కువ ఇస్తే యువర్ ఎలిజిబుల్ టు ఓట్ అనేది. అది ప్రాంప్ట్ తీసుకొని ఈ కండిషన్ రాసి చేయండి. హలో సార్, చెప్పు వినిత్. మల్టిపుల్ కండిషన్స్ తీసుకోవచ్చు. అంటే లైక్ మనకు స్కూల్ డేస్ లో ఉంటుంది గ్రేటర్ దాన్ 90 అయితే ప్లస్, లైక్ గ్రేటర్ దాన్ 80 అయితే అలా 4-5 కండిషన్స్ పెట్టి ఒకేసారి రాయొచ్చు. రాసుకోవచ్చు. అప్పుడు నువ్వు ఇక్కడ తీసుకో, ఇక్కడే ఎండ్ ఉంది కదా. ఎస్ సార్. ఎండ్ కానీ ఆర్ఆర్ కానీ చూసాం కదా ఇందాక. అవును సార్. అవి యూస్ చేసి ట్రై చేయి. అవి ట్రై చేద్దురు, అది వాయిస్ బ్రేక్ అవుతుంది. ఫస్ట్ ట్రై చేయండి. ఎస్ సార్. గైస్ క్లియరా ఆన్లైన్? అర్థమైంది ఆన్లైన్ వాళ్ళకి ఏం చేయాలని? హలో సార్ టాస్క్ ఏంటి సార్? కంప్లీట్ చేయండి. గ్రేటర్ దాన్ యూజర్ నుంచి ఒక వాల్యూ తీసుకొని, ఆ వాల్యూ ఏంటంటే ఏజ్ అన్నమాట.
ఇఫ్ ఏజ్ ఈస్ గ్రేటర్ దెన్ 18 అనుకో ఎలిజిబుల్ టు ఓట్ అని రావాలి. ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దెన్ 18 అయితే యూఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్ అని రావాలి అవుట్పుట్ లో. ఓకే సార్. ఓకే. సో వచ్చిందా, కంప్లీటెడా? ఆన్లైన్ వాళ్ళు కంప్లీట్ చేయండి, గ్రూప్ లో పెట్టండి.
ఆన్లైన్ వాళ్ళు కంప్లీటెడా? నాట్ ఎలిజిబుల్ టు ఓకే, ప్రూవ్ అయితే నాట్ ఎలిజిబుల్ టు. అది ప్రాంప్ట్ యూజర్ నుంచి తీసుకోవాలి జ్యోతి. ఆ ప్రాంప్ట్ ఏదైతే ఉందో ఏజ్ అనేది మనం కాకుండా యూజర్ ఇవ్వాలి. రాలేదు అవుట్పుట్. ఎవరైనా చేశారా ఆన్లైన్? అవుట్పుట్ వస్తుంది, కానీ యూజర్ నుంచి అయితే డైనమిక్ గా మనం వాల్యూస్ తీసుకోవచ్చు. ఇక్కడ ఏజ్ 18 అని తీసుకోకుండా యూజర్, ఇప్పుడు మన లాజిక్ రాసేది యూజర్ నుంచి తీసుకోవడానికి కదా. అంటే యూజర్ ఒక్కొక్కసారి ఏజ్ ఎంతైనా అవ్వండొచ్చు, 18 అవుతుంది అని చెప్పలేం కదా. యూజర్ ఏజ్ బట్టి అదేంటి అనేది చెప్పే యాప్ లాంటిది మనం బిల్డ్ చేసినట్టు అనమాట ఈ లాజిక్ తో, చిన్న కైండ్ ఆఫ్. గైస్ చూసారా నల్లిస్ కోరెసింగ్ ఆపరేటర్? ఎంతమందికి దొరికింది ఆన్సర్? ఓకే, మిగతా వాళ్ళు చూడలేదా? ఓకే, సో ఇది క్లియర్ గా ఇది అందరికి అవుట్పుట్ వచ్చిందా, ఇంకెవరికి రాలేదా? ఎలిజిబుల్ టు ఓట్, నాట్ ఎలిజిబుల్ టు ఓట్ వచ్చిందా? సో నెక్స్ట్ దీంట్లోనే మీరు వేరే వేరే ట్రై చేయండి, దీని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి చూడండి, నేను కొన్ని ఇస్తా. అని ఇచ్చినవి కాకుండా ఇంకా వేరే కూడా ఉంటాయి, అవి కూడా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి, అప్పుడు మీకు లాజిక్ బిల్డ్ అవుతుంది. ఓకేనా? అంటే స్మాల్ స్మాల్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటాయి ఇప్పుడు ఇలాంటివి చిన్న చిన్నవి, సో అలాంటివి చెక్ చేస్తే మీకు లాజిక్ బిల్డ్ అవుతుంది, లేకపోతే బిల్డ్ అవ్వదు. ఇంకా నెస్టెడ్ కూడా ట్రై చేయండి తర్వాత క్లాస్ అయ్యాక. ఒక క్వశ్చన్ ప్రాంప్ట్స్ 2 తీసుకున్నావా? చూద్దాం తర్వాత. సో గాయస్ ఒకసారి చూడండి, ఇవి మీరు కంప్లీట్ చేయండి తర్వాత. ఓకేనా? ఫస్ట్ ఏం చదవండి గాయస్, లిజన్. సో ఇది చూడండి, ల్యాప్టాప్స్ క్లోజ్ చేయండి. సో ఫస్ట్ ఏంటి, రైట్ జావా స్క్రిప్ట్ దట్ కంపేర్స్ టు వేరియబుల్స్ యూజింగ్ డిఫరెంట్ కంపారిజన్ ఆపరేటర్స్. ఇది ఫస్ట్ టాస్క్. అంటే ఒక టూ వేరియబుల్స్ తీసుకోండి, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క వాల్యూ. ఒకవేళ ఈ ప్రాబ్లమ్స్ తీసుకున్న పర్లే, నార్మల్ తీసుకున్న పర్లే, ఆ రెండు వాల్యూల నుంచి కంపేర్ చేయండి. ఒకవేళ డిఫరెంట్ డిఫరెంట్ ఆపరేటర్స్ యూస్ చేసి కంపేర్ చేసి అవుట్పుట్ ఏం వస్తుందో ప్రింట్ చేయండి. ఓకే? ఇంకా చాలా మంది ఏంటంటే డైరెక్ట్ గా కోడ్ వీడియోస్ పెడుతున్నారు, ఆ డాష్ బోర్డ్ లో కూడా వీడియోస్ పెడుతున్నారా? మరి ఇవ్వలేదా టాస్క్లకి? ఓకే, ఓకే. సో ఒకవేళ టాస్క్లు ఇవ్వాలి అంటే అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే, ప్రీ ట్యాగ్ ఉంటది కదా, ప్రీ ట్యాగ్ ఐడియా ఉంది కదా, ప్రీ ట్యాగ్ లో మీరు క్వశ్చన్ రాసి కిందనే దాని ఆ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది అక్కడ పేస్ట్ చేయొచ్చు. ప్రీ ట్యాగ్ HTML ప్రీ ట్యాగ్ లో
ఎందుకంటే మనకు అవుట్పుట్ కనిపిస్తుందా? బ్రౌజర్ లో కనిపించదు కదా, ఇన్స్పెక్ట్ చేసుకోవాలి. ఇన్స్పెక్ట్ చేస్తే అవుట్పుట్ ఆన్సర్ కనిపిస్తుంది కానీ కోడ్ కనబడదు కదా. సో ఆ కోడ్ చెక్ చేయడానికి లైక్ అంటే సపోర్ట్ ట్రైనర్స్ ఈజీగా ఉంటది. మీరు కోడ్ అంతా ఇందులో రాస్తారంటే ఇప్పుడు ఇక్కడ అవుట్పుట్ ఇలా ఓపెన్ చేస్తే నాకు ఇక్కడ కనిపించడం కాకుండా ఇక్కడ కనిపించాలి. అది ఎలా అంటే మీరు ప్రీ ట్యాగ్ తీసుకొని ఏదైతే టాస్క్ ఇచ్చారో ఆ టాస్క్ దాని కింద దాని రిలేటెడ్ ప్రోగ్రామ్ అది రెండు పేస్ట్ చేయండి. అప్పుడు ఆ ఫార్మెట్ లోనే ఉంటది, అది ఈజీగా ఉంటది. ఓకేనా? అలా చేయండి. సో రైట్ జావా స్క్రిప్ట్ దట్ కంపేర్స్ టు వేరియబుల్స్ యూజింగ్ డిఫరెంట్ కంపారిజన్ ఆపరేటర్స్. ఇది ఫస్ట్ ది. సెకండ్ ది, రైట్ జావా స్క్రిప్ట్ దట్ యూజెస్ టెర్నరీ ఆపరేటర్ టు డిటర్మైన్ ఇఫ్ ఎ నంబర్ ఈస్ ఈవెన్ ఆడ్. ఇక్కడ ఏం యూజ్ చేయాలి? మాడ్యులస్. ఇఫ్ మాడ్యులస్ అంటే ఇప్పుడు సపోజ్ 2 సంథింగ్ ఇంకా వేరే నెంబర్ తో మాడ్యులస్ చేస్తే 5 తో మాడ్యులస్ చేసాం ఏమొస్తుంది? అవుట్పుట్ 1 వస్తుంది. 4 తో చేస్తే 0. ఇప్పుడు 1 వచ్చినప్పుడు ఇప్పుడు ఒక పర్టికులర్ నెంబర్ తో వచ్చినప్పుడు అవుట్పుట్ అంటే ఈక్వల్ టు 1 అయినప్పుడు మనకు ఆడ్ అవుతుంది. అది 0 అయినప్పుడు ఈవెన్ అవుతుంది. సో అలా రాయొచ్చు. అంటే మనం మాడ్యులస్ చేసాక ఈక్వల్ టు 1 వస్తే అది ఆడ్ నెంబర్, ఈక్వల్ టు 0 వస్తే ఈవెన్ నెంబర్. దానికి ప్రోగ్రామ్ రాయండి. ఓకేనా? దెన్ నెక్స్ట్, ఎక్స్పాండ్ ద స్క్రిప్ట్ టు ఇంక్లూడ్ టెర్నరీ ఆపరేటర్ దట్ చెక్స్ ఇఫ్ యూజర్ ఈస్ అన్ అడల్ట్ ఆర్ మైనర్. ఇది ఆల్రెడీ చేసాం కదా ఇప్పుడు, సో ఇది అక్కర్లేదు, నో నీడ్. నెక్స్ట్ గ్రేడ్ క్లాసిఫికేషన్. ఒక వేరియబుల్ తీసుకోండి, దాంట్లో సమ్ వాల్యూ 0 to 100 ఏదో ఒక వాల్యూ తీసుకోండి. యూజ్ నెస్టెడ్ టెర్నరీ ఆపరేటర్ టు క్లాసిఫై ద స్కోర్ ఇంటూ గ్రేడ్స్. ఒకటి ఏ గ్రేడ్, ఇంకోటి బి గ్రేడ్, ఇంకోటి సి గ్రేడ్, ఇంకోటి డి, ఇంకోటి ఎఫ్. సో ఇన్ని గ్రేడ్స్. ఇప్పుడు దాని నుంచి ఇక్కడ మార్క్స్ కూడా ఉన్నాయి మీకు చూడండి, 90, 75, 60, 45, 40, అదే 45, 45, బిలో 45. ఇఫ్ ఈ కండిషన్స్ లో తనది ఏదైతే కండిషన్ అవుతుందో, ఒకవేళ సపోజ్ తనకి 90 వచ్చింది అనుకుందాం, అప్పుడు ఏమొస్తుంది? ఏ గ్రేడ్. 75 వస్తే బి గ్రేడ్, 45 వస్తే డి గ్రేడ్. సో అది ఒకసారి చూసుకోండి, అలా రావాలన్నమాట. ఇక్కడ మీరు నెస్టెడ్ వాడాలి. ఈ పైనవి కొద్దిగా అలవాటు చేసుకున్న తర్వాత నెస్టెడ్ లోకి వెళ్తే ఈజీగా ఉంటది. కానీ నెస్టెడ్ లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఫస్ట్ ది ట్రూ కాకూడదు. ఫస్ట్ ది ఫాల్స్ అయితేనే నెక్స్ట్ దాంట్లోకి వెళ్తుంది, ఆ నెక్స్ట్ ది ఫాల్స్ అయితేనే నెక్స్ట్ దాంట్లోకి వెళ్తుంది. అయినా ఫైనల్ ట్రూ అనేది లాస్ట్ దాంట్లోకి వస్తుంది అలా. ఇంకా టెంపరేచర్ చెక్, లేకపోతే ఇది ఫస్ట్ చేయండి, ఇది ఈజీగా ఉంటుంది. యూజ్ నెస్టెడ్ టెర్నరీ ఆపరేటర్ టు కేటగరైజ్ ఇట్ యాస్ అబౌవ్ 30 degrees కన్నా ఎక్కువ టెంపరేచర్ ఉంటే హాట్ అని రావాలి. లేకపోతే ఇన్ బిట్వీన్ 20 to 30 ఉంటే వార్మ్, 10 to 19 అంటే కూల్, బిలో 10 అంటే కోల్డ్. సో ఈ అవుట్పుట్స్ రావాలి. నెక్స్ట్, ఏజ్ గ్రూప్. యూజ్ ద టెర్నరీ ఆపరేటర్ టు క్లాసిఫై ద ఏజ్ ఇంటూ చైల్డ్, టీన్, అడల్ట్ అండ్ సీనియర్. సో ఇలా వాళ్ళు ఇచ్చిన నెంబర్స్ బట్టి ఇవన్నీ కూడా యూజర్స్ నుంచే ప్రాంప్ట్స్ తీసుకోవాలి. ఓకేనా? సో ఇవి కంప్లీట్ చేయండి. ఇవన్నీ టెర్నరీ ఆపరేటర్ మీద రన్ అవుతాయి. మీకు ఒక టెర్నరీ ఆపరేటర్ నెస్టెడ్ గా రాయడం తెలిస్తే మిగతా బిల్డ్ చేసేయచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే లాజిక్స్ బిల్డ్ అవుతాయి అనమాట. ఫస్ట్ ఏం రాయాలి, తర్వాత ఏం రాయాలని. ఇది అయిపోయిన తర్వాత ఇంకా ఏమైనా ఉంటే మీరు చూడండి, వేరే ప్రాబ్లమ్స్ దీని రిలేటెడ్ ఉంటే మీకు దొరుకుతాయి ఏమైనా డిఫరెంట్ బ్లాగ్స్ లో. అప్ టు 100 దాకా అప్పుడు ఇంకో కండిషన్ రాయాలి. ఇఫ్ ఏజ్ లెస్ దెన్ 100, మల్టిపుల్ కండిషన్స్, ఎండ్ మల్టిపుల్ కండిషన్స్ వాడుకోండి. ఇప్పుడు మల్టిపుల్ కండిషన్స్ వాడుకోవచ్చు. ఎలా యూజ్ చేయాలి మీరు చూడండి. ఒకవేళ మల్టిపుల్ కండిషన్స్ మీకు ఇప్పుడు డిఫరెంట్ థాట్స్ వస్తాయి. వచ్చేస్తుంది, అవును. సో అది కైండ్ ఆఫ్ ఎర్రర్ కదా. సో దాన్ని ఎలా సార్ట్ అవుట్ చేయొచ్చు? మనం ఆల్రెడీ పైన డిస్కస్ చేసాం. లైక్ మల్టిపుల్ గా ఇవ్వచ్చు, అంటే అండ్ ఆర్ అలాంటివి ఉన్నాయి కదా, అవి యూజ్ చేసి చేయొచ్చు. సో అవి యూజ్ చేయండి. అంటే మీకు ఇంకా డిఫరెంట్ థాట్స్ వస్తాయి, అవి ఇంప్లిమెంట్ చేయడానికే చూడండి. ఓకేనా? క్వశ్చన్స్ ఇవి నేను గ్రూప్ లో పెడతా. ఓకేనా? గ్రూప్ లో పెడతాను, చూడండి. గ్రూప్ లో ఫస్ట్ స్మాల్ చేసి తర్వాత నెస్టెడ్ లోకి వెళ్ళండి. నెస్టెడ్ లోకి మల్టిపుల్ లోకి తర్వాత వెళ్ళండి, అప్పుడు అర్థం అవుతాయి. ఫస్ట్ డైరెక్ట్ నెస్టెడ్ లోకి వెళ్తే కన్ఫ్యూజ్ గా ఉంటది. అంటే కోడ్ ఈజీగా రాసేలాగా అలవాటు చేసుకోండి. ఓకే, లాజిక్ రాసేలాగా. ఇప్పుడు ఇలాంటివి చేస్తే మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్కి వెళ్ళిన తర్వాత కొద్ది ఫాస్ట్ బిల్డ్ చేయగలరు. ఇంకా నేను చెప్పినవి కాకుండా ఇంకా వేరే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినా ఇంకా బెటర్. ఎందుకంటే మీకు ప్రాబ్లమ్స్ ఒక 100 to 150 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశారు అనుకుందాం. మోస్ట్లీ మీకు అవి ఇంటర్వ్యూస్ లో కవర్ అవుతాయి. ఒక 100 to 150 ప్రాబ్లమ్స్ మీ చేతిలో ఉండాలి జావా స్క్రిప్ట్ అయిపోయేటప్పటికి. అంటే డిఫరెంట్ ఇక్కడ చెప్పినవి కాదు, నేను చెప్పినవి కాదు, ప్రాబ్లమ్ సాల్వింగ్ లో చెప్పినవి.
ప్రాబ్లమ్ సాల్వింగ్ లో ఏంటి ప్యాటర్న్స్ ఉంటాయి. నాకు కే ప్యాటర్న్ కావాలి, ఏ ప్యాటర్న్ కావాలి, బి ప్యాటర్న్ కావాలి, స్టార్ ప్యాటర్న్, బటర్ఫ్లై ప్యాటర్న్, సంథింగ్ ఇలా ఉంటాయి. ఆ ప్యాటర్న్స్ మీద మీకు 25 సమ్స్ ఉంటాయి. 25 to 30 అక్కడే కవర్ అయిపోతాయి. అవన్నీ లూప్స్ యూస్ చేసుకొని చేయొచ్చు. ఇంకా ఫిబొనాచి నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్ ప్రోగ్రామ్ ఈజీయేనా? ఈవెన్ నెంబర్ ఈజీయేనా? ఈవెన్ నెంబర్ ఈజీ కదా. సో ఈవెన్ నెంబర్ వస్తే కొద్ది ప్రైమ్ నెంబర్ కూడా వెళ్ళొచ్చు. సో ఆ లాజిక్ బేస్ చేసుకొని బిల్డ్ చేయొచ్చు. మీకు అవి డిస్కస్ చేస్తారు. ఒక ఇంటర్వ్యూలో ప్రైమ్ నెంబర్ అడిగారంట, చెప్పలేకపోయారు. ఎంత దారుణం అది. ప్రైమ్ నెంబర్ ప్రోగ్రామ్ రాయకపోతే ఇంకా తను ఎలా తీసుకుంటారు? సో బేసిక్స్ అవన్నీ, ఈవెన్ నెంబర్స్ ప్రింట్ చేయడం, ప్రైమ్ నెంబర్స్ ప్రింట్ చేయడం, ఫిబొనాచి నెంబర్స్ ప్రింట్ చేయడం, ఇలా డిఫరెంట్ డిఫరెంట్. ఇంకా మీకు యారేస్ మీద, స్ట్రింగ్స్ మీద ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సమ్స్ ఉంటాయి. డూప్లికేట్స్ రిమూవ్ చేయడం, యారేని రివర్స్ చేయడం, ఒక ఆబ్జెక్ట్స్ లో లైక్ సేమ్ వాల్యూస్ అంతా ఒక దాంట్లో స్టోర్ చేయడం, డిఫరెంట్ డిఫరెంట్ వాల్యూస్ డిఫరెంట్ దాంట్లో స్టోర్ చేయడం. ఈ అన్నిటికీ మీకు మెథడ్స్ చెప్తారు. ఆ మెథడ్స్ ఫాలో అయిపోతూ మల్టిపుల్ అన్ని థింగ్స్ చేసి, ఇప్పుడు మనం మల్టిపుల్ బిల్డ్ చేసాం కదా, ప్రాంప్ట్ తీసుకున్నాం, ప్రాంప్ట్ ఇచ్చి టెర్నరీ ఆపరేటర్ కి లింక్ చేసాం. ఇంకా ఇక్కడ నాకు మల్టిపుల్ కావాలి అని అంటున్నారు అందరూ. సో అప్పుడు ఏంటి, మనం లాజికల్ ఆపరేటర్స్ తీసుకురావచ్చు కదా. సో అలా మల్టిపుల్ థింగ్స్ క్లబ్ చేసి మీరు ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయాలి. ఓకే, సో క్లియరా? ఇది నేను గ్రూప్ లో పెడతా తర్వాత. సో ఏంటి నల్ ఈస్ కొలిజింగ్ ఆపరేటర్? నాకు కోడ్ లో చెప్పండి, కోడ్ లో ఎక్స్ప్లెయిన్ చేయండి. వేర్ ఏ ఈక్వల్ టు నల్, వేర్ ఏ ఈక్వల్ టు నల్ అనుకున్నా. ఇప్పుడు వేర్ బి ఈక్వల్ టు ఏ క్వశ్చన్ మార్క్. సో డబల్ క్వశ్చన్ మార్క్, ఎస్ డబల్ క్వశ్చన్ మార్క్. ఇంకా ఏంటి 5 ఏదైనా వాల్యూ, సమ్ వాల్యూ. నెక్స్ట్ ఏంటి, సెమికాలన్. ఇంకా సెమికాలన్. ఓకే, కన్సోల్ లాగ్ బి. ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది? సమ్ వాల్యూ వస్తుంది. కరెక్ట్. సో సమ్ వాల్యూ వస్తుంది ఇక్కడ, వాల్యూ. ఇప్పుడు వాల్యూ ఎందుకు అలా వస్తుంది? ఓకే ఓకే ఓకే, మనం ఆల్రెడీ లైక్ డిస్కస్ చేసామో లేదో. ఓకే, అది ఫంక్షన్స్ లో కాదు, మీకు కాదు. ఓకే, సో ఇక్కడ చూడండి. ఇప్పుడు సపోజ్ మనం ఒక యాప్ బిల్డ్ చేసాం అనమాట, వెబ్సైట్. ఈ వెబ్సైట్ ఏంటంటే లైక్ యూజర్ వెబ్సైట్ కి రాగానే యూజర్ ని గ్రీట్ చేస్తుంది. హలో హలో, తన నేమ్ ఏదైతే తన నేమ్ ఇస్తాడు ఫస్ట్ రాగానే. వెబ్సైట్ నేమ్ ఇవ్వగానే తన నేమ్ తో పాటు గ్రీట్ చేస్తుంది, హలో తేజ, వెల్కమ్ టు అవర్ వెబ్సైట్ అని చెప్పి. ఓకే, ఇన్ కేస్ సమ్ టైమ్స్ తన నేమ్ ఇవ్వలేదు, అప్పుడు ఏమొస్తుంది? అన్డిఫైన్డ్ కదా వస్తుంది. నేమ్ ఇవ్వకపోతే ఏమొస్తుంది? అన్డిఫైన్డ్ వస్తుంది. ఇప్పుడు అన్డిఫైన్డ్ వస్తే మనకు ప్రింట్ అవుతుంది ఏంటి, హలో అన్డిఫైన్డ్ అని ప్రింట్ అవుతుంది. అది వ్యాలిడా? కాదు కదా, నాట్ వ్యాలిడ్. అప్పుడు హలో అన్డిఫైన్డ్ ప్రింట్ అవ్వడం కన్నా హలో డియర్ అని ప్రింట్ అయితే ఇట్ వుడ్ బి బెటర్ కదా. సో అలాంటి కేసెస్ అంటే మనకు అన్డిఫైన్డ్ కానీ నల్ కానీ ప్రింట్ అవ్వకుండా దాని బదులు ఇంక వేరేది ఏదో ప్రింట్ అవ్వాలి, దానికి టెంపరీ సొల్యూషన్ లాగా. అలాంటి కేసులో మనం ఈ ఆపరేటర్ యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు అన్డిఫైన్డ్ ఉంటది. ఇప్పుడు మనకి ఏమొస్తుంది? సమ్ వాల్యూ. అలా అంటే ఇక్కడ ఇంకా సింపుల్ గా ఏంటంటే డియర్ అని పెడదాం. ఇప్పుడు నార్మల్ గా అవుట్పుట్ ఏమొస్తుంది? తేజ అని వస్తుంది. ఒకవేళ ఇక్కడ నేను తేజ తీసి నల్లనిచ్చా, డియర్ వస్తుంది. అలా అంటే దీని ప్రోగ్రామ్ రాస్తే మీకు ఇంకా క్లియర్ గా అర్థం అవుతుంది. సో దీంట్లో చూద్దాం. అంటే ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ పర్టికులర్ ఏలో నల్ కానీ అన్డిఫైన్డ్ కానీ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మీకు ఆ నల్ అనేది ప్రింట్ అవ్వదు, అన్డిఫైన్డ్ కూడా ప్రింట్ అవ్వదు. అక్కడ పక్కన ఏదైతే వాల్యూ ఇచ్చామో ఆ వాల్యూ ప్రింట్ అవుతుంది. ఒకవేళ నల్ లేదు, అన్డిఫైన్డ్ కూడా లేదు, అప్పుడు మీకు అక్కడ ఏదైతే వాల్యూ ఇచ్చారో ఆ వాల్యూ ప్రింట్ అవుతుంది. అలా ఇక్కడ చూడండి, ఇగో ఇక్కడ ఆల్రెడీ ప్రోగ్రామ్ రాశారు.
ఇక్కడ సపోజ్ ఇది ఒక ఫంక్షన్, మీకు అర్థం కాకపోవచ్చు బట్ జస్ట్ నార్మల్ చెప్తున్నా. ఇప్పుడు ఫంక్షన్ ఇక్కడ కాల్ చేస్తున్నాం. కాల్ చేసినప్పుడు ఇక్కడ మనం వాల్యూ ఏమి ఇవ్వలేదు కాబట్టి ఏమొస్తుంది? హలో ప్లస్ బి. బిలో ఏంటి? మన వాల్యూ ఏమి ఇవ్వలేదు కదా, అంటే ఏలోకి వాల్యూ ఏం లేదు కదా, వాల్యూ ఏం లేదు అంటే అన్డిఫైన్డ్ వస్తుంది. కానీ ఇక్కడ ఏంటి? హలో మ్యాన్ అని వస్తుంది అనమాట. ఇక్కడ మ్యాన్ అనేది కామన్ గా ఇచ్చాం కదా. ఇప్పుడు ఇక్కడ హలో తేజ అని ఇచ్చాము, అంటే తేజ అనేది పాస్ చేస్తున్నాం. సో అప్పుడు ఈ ఫంక్షన్ దగ్గర ఏమొస్తుంది? కన్సోల్ లో చేస్తే హలో తేజ అని వస్తుంది. అలా అంటే కొన్ని సినారియోస్ లో నల్ల అన్డిఫైన్డ్ వస్తుంది. ఇప్పుడు అలాంటి కేసెస్ మనకు వద్దు, అప్పుడు దాని బదులు వేరే వాల్యూ రావాలి. అప్పుడు నల్లిస్ కొలిజింగ్ ఆపరేటర్ యూస్ చేయొచ్చు. క్లియరా? ఒకసారి చూడండి నల్లిస్ కొలిజింగ్ ఆపరేటర్ ఎలా వర్క్ అవుతుంది అని. ఓకే, ఇప్పుడు ఒకసారి కొన్ని ప్రోగ్రామ్స్ ఆడదాం. వేర్ ఏ ఈక్వల్ టు 20, వేర్ బి ఈక్వల్ టు 10. ఇప్పుడు అవుట్పుట్ ఎంత? అవుట్పుట్ 30 కదా. ఇప్పుడు అవుట్పుట్ ఎంత? 20, 10. ఎందుకు? కాన్కాటినేషన్ జరుగుతుంది ఇక్కడ. ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే మ్యాథమెటికల్ ఆపరేషన్ పర్ఫామ్ అవ్వదు, సో కాన్కాటినేషన్ జరుగుతుంది. సో 20 ప్లస్ అనేది ఏంటి? కాన్కాటినేట్ చేయడానికి. కాన్కాటినేట్ అంటే టూ థింగ్స్ ని యాడ్ చేస్తే అదే కాన్కాటినేషన్ అంటాం. ఏదైనా ఒక స్ట్రింగ్ కానీ ఆర్ఎల్స్ వేరే సంథింగ్స్ రెండింటిని అంటే కాన్కాట్ చేస్తున్నాం. యాడ్ చేయడానికి మనం ప్లస్ సింబల్ అనేది కాన్కాట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఒకవేళ అక్కడ స్ట్రింగ్ ఉంటే, ఇప్పుడు స్ట్రింగ్ లేదనుకుందాం, అప్పుడు ఏం చేస్తుంది? మ్యాథమెటికల్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది. ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది? 20, 10. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ మైనస్ యూస్ చేస్తున్నా, 10 వస్తుంది. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, లైక్ ఫస్ట్ లో మనం ప్లస్ సింబల్ యూస్ చేస్తే అందులో ఒక స్ట్రింగ్ ఉంది అంటే మీకు కన్ఫర్మ్ గా స్ట్రింగ్ వాల్యూ వస్తుంది. స్ట్రింగ్ లేదు అక్కడ, ఎందుకంటే స్ట్రింగ్ లేకుండా ఇంకా వేరే ఏవైనా ఉంటే అది నెంబర్ లా కన్వర్ట్ అవుతుంది. నెంబర్ లా కన్వర్ట్ అయ్యి అక్కడ ఆపరేషన్ పర్ఫామ్ అవుతుంది. ఓకే, సో అది ఏంటి? ఫ్లోటా అంటే మనం కన్వర్ట్ చేస్తే అవుతుంది. నెంబర్ లా కన్వర్ట్ చేసి మళ్ళీ యూస్ చేసుకుంటే అప్పుడు అవుతుంది, కానీ కన్వర్ట్ చేయకుండా అయితే అవ్వదు అలా. సో ఇప్పుడు ఏమొచ్చింది? 10. ఇక్కడ ఏమిచ్చావు? రెండు స్ట్రింగ్సే ఇచ్చాం. ఇవి స్ట్రింగ్సే కదా, నెంబర్సా? స్ట్రింగ్స్. సో రెండు స్ట్రింగ్స్ ఇచ్చినా సరే మనకు వాల్యూ అనేది మ్యాథమెటికల్ గానే వచ్చింది. అంటే ఇక్కడ ఏంటి అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది లైక్ ఫస్ట్ ప్లస్ సింబల్ కాకుండా ఇంకా వేరే సింబల్స్ ఏ ఉన్నా సరే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ పర్ఫామ్ అవుతాయి. ఓన్లీ ప్లస్ సింబల్ కి మాత్రం మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అవ్వవు. ఒకవేళ స్ట్రింగ్ ఉంటే ఏమవుతాయి? అప్పుడు కాన్కాటినేషన్ జరుగుతుంది, అంటే రెండు ప్లస్ అయిపోతాయి. అంటే లైక్ రెండు పక్క పక్కన స్ట్రింగ్ లాగా యాడ్ అయిపోతాయి, కాన్కాటినేషన్ జరిపి వస్తుంది. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ప్లస్ యూస్ చేస్తున్నా, ఏమొస్తుంది? 20, 10 అలా. సో క్లియరా ఇది? ఓకే, ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది? 21 ఎందుకు వస్తుంది? ఇదేం 20 అనేది ఏంటి? ఇక్కడ స్ట్రింగ్ కదా, ఇక్కడ ప్లస్. ఇప్పుడు ఇక్కడ మైనస్ యూస్ చేస్తే 19 అలా. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్లస్ యూస్ చేసాము అంటే ఇంకా కన్ఫర్మ్ గా కాన్కాట్ అయిపోద్ది అక్కడ, ఎందుకంటే అది కాన్కాటినేషన్ ఆపరేటర్ ప్లస్ అనేది. స్ట్రింగ్ ఉన్నప్పుడు మాత్రమే, స్ట్రింగ్ లేకుండా ఇంక వేరే ఉంటే ప్రాబ్లం లేదు, స్ట్రింగ్ ఉంటే మాత్రమే మనకి ఐసీ వస్తుంది. ఓకే, మళ్ళీనా ఇక్కడ 20 ఉంది, ఇక్కడ 10 ఉంది. ఇప్పుడు 20, ఇప్పుడు ఏ మైనస్ బి అంటున్నాం, అవుట్పుట్ ఏంటి? 10. ఇప్పుడు ఇదే దాంట్లో ప్లస్ యూస్ చేస్తున్నాం, ఇప్పుడు అవుట్పుట్ ఏంటి? 30. 20 + 10 30. ఇప్పుడు ఇదే దాంట్లో నేను 20 దగ్గర 20 స్ట్రింగ్ తీసుకుంటున్నా, ఇప్పుడు అవుట్పుట్ ఏంటి? 20, 10. ఎందుకు? కాన్కాటినేషన్ జరుగుతుంది అక్కడ. కాన్కాటినేషన్ జరగడం వల్ల మనకి అలా వస్తుంది. క్లియరా? కాన్కాటినేషన్ జరిగినప్పుడు మాత్రం మనకి ఇలా అవుతుంది. రిమైనింగ్ వేరే ఆపరేటర్స్ ఏం యూస్ చేసినా సరే
మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అవుతాయి ఇక్కడ. ఇంటూ ఆర్ఎల్స్ డివిజన్ కానీ మాడ్యులస్ కానీ ఇంకేవి యూస్ చేసినా మీకు మ్యాథమెటికల్ ఆపరేషన్స్ పర్ఫామ్ అవుతాయి. కానీ ఇవి మాత్రం కాన్కేట్ అయిపోతుంది, ఎందుకంటే స్ట్రింగ్ లో ఉంది కాబట్టి. సో అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది అడుగుతారు చాలా దగ్గరలో. అంటే ఇప్పుడు ఏ అనేది 20 స్ట్రింగ్ లో ఉంది, బి అనేది 10 నెంబర్ లో ఉంది, అవుట్పుట్ ఏంటి అని. ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి ఇలాంటివి, ట్రిక్కీ క్వశ్చన్స్. ఒకసారి చూడండి ట్రిక్కీ క్వశ్చన్స్. జావా స్క్రిప్ట్ లో ట్రూతీ వాల్యూస్ ఫాల్సీ వాల్యూస్ అని కొన్ని ఉంటాయి. ట్రూతీ వాల్యూస్, ఫాల్సీ వాల్యూస్. ఒకసారి చూడండి ఇక్కడ ఫాల్స్ అనేది ఏంటి? ఫాల్స్ అనేది ఫాల్స్ కదా, అంటే బూలియన్ వాల్యూస్ లో ట్రూ ఆర్ ఫాల్స్ ఈ రెండు. ఇప్పుడు ఈ రెండిట్లో ఏదో ఒకటి చెప్పండి అంతే. ఫాల్స్ అనేది దేంట్లోకి వస్తుంది? ట్రూవా ఫాల్సా? ఫాల్స్. జీరో అనేది జీరో 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 అనేది ట్రూ వస్తుందా? ఫాల్స్. జీరో జీరో. వన్ అయితే ట్రూ వస్తుంది, వన్ అయితే ట్రూ వస్తుంది. జీరో అంటే ఫాల్స్. ఇక్కడ ఎంటీ ఎంటీ స్ట్రింగ్ అంటే స్ట్రింగ్ లో ఏం లేదు, అప్పుడు ఏమొస్తుంది? ఫాల్స్. ఫాల్స్. నల్ అంటే ఫాల్స్. నల్ అంటే జీరోయే కదా, సో ఫాల్స్. అన్డిఫైన్డ్ అంటే ఫాల్స్. నాట్ ఏ నెంబర్ ఫాల్స్. సో ఇవి గుర్తుపెట్టుకోండి, ఇవి రాసుకోండి. ఫాల్స్ ఏంటి, జీరో ఏంటి, ఎంటీ స్ట్రింగ్ ఏంటి అని. సో నాకు ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ యూస్ చేసి ఇటుకి టెర్నరీ ఆపరేటర్ రాసి అది ట్రూ ఆ ఫాల్స్ చెక్ చేయాలి. చేయగలమా? టెర్నరీ ఆపరేటర్ రాసి ఆ వాల్యూ ట్రూ ఆ ఫాల్సా అనేది చెక్ చేయాలి. అర్థం కాలేదా? చెప్తా. ఇప్పుడు ఫాల్స్ కదా, ఫాల్స్. ఇప్పుడు ఏ ఈక్వల్ టు ఫాల్స్ ఉంది, ఏ ఈక్వల్ టు ఫాల్స్ అంటే ఇక్కడ రాద్దాం. వేర్ రిజల్ట్ ఈక్వల్ టు ఏ. ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏంటి వస్తుంది? ఫాల్స్. సో ఏ అనేది ఏంటి? ఫాల్సే కదా, సో ఫాల్స్ వచ్చింది. జీరో ఫాల్స్. ఇదే ప్లేస్ లో వన్ ట్రూ. సో ఇలాగే ఈ అన్నిటికీ చెక్ చేయండి. ఓకే, use ternary operator to check particular values are truthy values or falsy values. అర్థమైందో చెప్పింది? అంటే ఇప్పుడు ఫాల్స్ అనేది ఫాల్స్, జీరో అనేది ఫాల్స్, ఎంప్టీ స్ట్రింగ్ ఫాల్స్, నల్ అంటే జీరో కాబట్టి ఫాల్స్, అన్డిఫైన్డ్ ఫాల్స్, నాన్ కూడా ఫాల్స్. ఇప్పుడు ట్రూతీ వాల్యూస్ చూడండి. ట్రూ అనేది ఏంటి? ట్రూ అంటే ట్రూతీ వాల్యూస్ లో ట్రూ. ఇప్పుడు నాన్ జీరో అంటే వన్ అనేది ఏంటి? ట్రూ. టూ అనేది ట్రూ లెక్క వస్తుంది. -1 అనేది ట్రూ. -1 ట్రూయే. ఇక్కడ నాన్ జీరో, ఇక్కడ ఈ పాయింట్ ఇంపార్టెంట్. నాన్ జీరో నెంబర్స్ అంటే జీరో కాకుండా ఇంకా వేరే నెంబర్స్ ఏమున్నా సరే అవి ట్రూ, ఎక్సెప్ట్ జీరో మాత్రమే ఫాల్స్. అది. ఇంకా నాన్ ఎంప్టీ స్ట్రింగ్. నాన్ ఎంప్టీ స్ట్రింగ్ అంటే ఓకే ఎంప్టీ కాకుండా సంథింగ్ ఏదో ఒక స్పేస్ ఉన్నది ఏమవుతుంది? స్పేస్ ఇచ్చిన ఆర్ఎల్స్ ఏదో కంటెంట్ రాసినా సరే. ఇంకా నాన్ ఎంప్టీ యారే అంటే యారేలో వాల్యూ ఉన్నట్టు, ఆబ్జెక్ట్ లో వాల్యూ ఉన్నట్టు. అవి ఎంప్టీ అయినా సరే మనకు ట్రూయే వస్తుంది. ఇంకొక ఫంక్షన్. సో ఇవి ట్రూతీ వాల్యూస్ ఏంటంటే, ఫాల్సీ వాల్యూస్ ఏంటంటే అని నాకు టెర్నరీ ఆపరేటర్ పెట్టి చెక్ చేయండి. ఓకే, ఇప్పుడు రాస్తారా ప్రోగ్రామ్ దీనికి, తర్వాత రాస్తారా? తర్వాత చెక్ చేయండి అయితే ఆ ట్రూ నాన్ జీరో అన్ని పెట్టి ఒకసారి చెక్ చేయండి, ట్రూ వస్తుందా ఫాల్స్ వస్తుందా అని చెప్పి. సో ట్రూ వచ్చినవన్నీ ట్రూతీ వాల్యూస్, ఫాల్స్ వచ్చినవన్నీ ఫాల్సీ వాల్యూస్.
అంటే మీకు ఫాల్స్ ఏంటి అంటే ఇంకా స్ట్రైక్ అయిపోవాలి వెంటనే, ఫాల్స్ ఇస్ 0 అని చెప్పి, ట్రూ అంటే 1 అనే స్ట్రైక్ అయిపోవాలి. ఎంప్టీ స్ట్రింగ్ అంటే ఏంటి? ఎంప్టీ స్ట్రింగ్ అంటే ఫాల్స్, ఫాల్స్ స్టోర్ అయిపోవాలి అలా. సో క్లియర్ కదా? ఇక్కడ టైప్ కొరిజన్ చూడండి. టైప్ కొరిజన్ రిఫర్స్ టు ద ఆటోమేటిక్ ఇంప్లిసిట్ కొరిజన్ ఆఫ్ వాల్యూస్ ఫ్రమ్ వన్ డేటా టైప్ టు అనదర్ డేటా టైప్. అంటే టైప్ కొరిజన్ ఏంటి అంటే ఒక డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్ కి చేంజ్ అవ్వడం. ఎయిదర్ అది ఇంప్లిసిట్ అయినా అవ్వచ్చు ఆర్ ఎల్స్ ఎనీ అనదర్. ఇంప్లిసిట్ అంటే ఆటోమేటిక్ గా అదే చేసుకుంటే, అంటే బై డిఫాల్ట్ జావా స్క్రిప్ట్ దాన్ని కన్వర్ట్ చేసుకుంటే అది ఇంప్లిసిట్. ఇప్పుడు ఒక డేటా టైప్ ఇంకో డేటా టైప్ లో కన్వర్ట్ చేస్తుంది కదా జావా స్క్రిప్ట్. ఇప్పుడు మనం మైనస్ చేసినప్పుడు ఏం చేసింది? స్ట్రింగ్ నెంబర్ లా కన్వర్ట్ చేసి ఆపరేషన్ పర్ఫార్మ్ చేస్తుంది. అదే మనం ట్రూని ఏం చేస్తుంది? ట్రూని కూడా నెంబర్ లా కన్వర్ట్ చేస్తుంది. 1 అన్నట్టు, ఫాల్స్ 0 అన్నట్టు కన్వర్ట్ చేస్తుంది. సో అలా కొన్ని కేసులో స్ట్రింగ్ లాగే ఉంచుతుంది. సో అదేంటంటే అది ఇంప్లిసిట్ కన్వర్షన్ అనమాట. ఓకే, ఇంప్లిసిట్ కన్వర్షన్ కాకుండా ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ ఉంటది. ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ అంటే మనం చేంజ్ చేయొచ్చు అనమాట, మనం దాన్ని చేంజ్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, టైప్స్ ఆఫ్ కొరిజన్. This occurs automatically when JavaScript encounters an operation involving different data types. వేరే డేటా టైప్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా జావా స్క్రిప్ట్ కన్వర్ట్ చేసుకుంటది, అది ఇంప్లిసిట్. ఎక్స్ప్లిసిట్ అంటే దిస్ ఈస్ వెన్ యూ మాన్యువల్లీ కన్వర్ట్ ఎ వాల్యూ. ఒకవేళ నువ్వు కన్వర్ట్ చేస్తే అప్పుడు ఏమవుతుంది? అది ఎక్స్ప్లిసిట్ అవుతుంది. అంటే మనకి ఎలాంటి సినారియోస్ లో అంటే, ఇప్పుడు ఒక స్ట్రింగ్ ఉంది, ఓకే, ఈ స్ట్రింగ్ లో AEIOU అనేది చెక్ చేయడం అవుతుందా అవదా? అవుతుంది కదా. కానీ ఇప్పుడు ఒక నెంబర్ ఉంది, ఇప్పుడు నెంబర్ లో లైక్ డూప్లికేట్స్ ఉన్నాయా లేవా అనేది రిమూవ్ చేయాలి అంటే ఫస్ట్ ఆ నెంబర్ ని మనం చెక్ చేయగలగాలి కదా. నెంబర్ ని ఇటరేట్ చేయగలమా అంటే ఇక్కడ రాస్తాను చూడండి, వేర్ స్ట్రింగ్ ఈక్వల్ టు హలో లాగ్ str ఆఫ్ 0. అవుట్పుట్ ఏంటి? హెచ్. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం స్ట్రింగ్ ని ఇటరేట్ చేయగలుగుతున్నాం. సో స్ట్రింగ్ ని హెచ్ ని ఇటరేట్ చేయగలుగుతున్నాం, ఈ ని ఇటరేట్ చేయగలుగుతున్నాం, ఎల్ అన్నిటిని ఇటరేట్ చేయగలుగుతున్నాం. ఇటరేట్ చేసాక AEIOU తెలుసు కదా, ఓవెల్స్ ఉన్నాయా లేదా చెక్ చేయగలమా? ఇలా ఉన్నాయా లేవా? ఉన్నాయి, ఈ ఉంది కదా, సో ఓవెల్స్ ఉన్నాయి. ఓ కూడా ఉంది, ఈ ఉంది, ఓ ఉంది. సో ఓవెల్స్ ఉన్నాయా లేదా చెక్ చేయొచ్చు. ఇప్పుడు ఇది కాకుండా ఇక్కడ నాకు నెంబర్ ఉంది, సో ఇందులో మల్టిపుల్ ఉన్నాయి కదా, త్రీ 2 టైమ్స్ ఉంది, 5 2 టైమ్స్ ఉంది, 6 2 టైమ్స్ ఉంది. ఇప్పుడు నాకు ఏంటంటే నాకు అవుట్పుట్ ఏం కావాలంటే డూప్లికేట్స్ రిమూవ్ చేసేయాలి. ఫస్ట్ డూప్లికేట్ రిమూవ్ చేయాలంటే దాన్ని చెక్ చేయగలగాలి కదా. చెక్ చేయాలంటే దాన్ని ఇండివిజువల్ గా వెళ్ళాలి కదా దాని దగ్గరికి. ఇప్పుడు నేను వెళ్ళగలనా? పాసిబుల్ కాదు. ఎందుకు? మనం నెంబర్ ని ఇటరేట్ చేయగలమా? చేయలేం. మరి ఇప్పుడు నాకు STR0 అంటే నాకు 1 కావాలి. STR0 కాదు కానీ STR2. నాకు 2 కూడా వద్దు, 3 కదా, మల్టిపుల్ టైమ్స్ ఉంది. ఇది 0 1 2 సరిపోతుంది. సో 2 అంటే మిగతా జస్ట్ కన్సిడర్ చేయొద్దు. ఇప్పుడు నాకు 3 ప్రింట్ అవ్వాలి. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడే టైప్ ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్స్ చేయాలి, మనమే కన్వర్ట్ చేయాలి ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్స్. సో ఏంటి అంటే ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని మనం కన్వర్ట్ చేయాలి దేనిలాగా? సో ఇప్పుడు వచ్చింది అవుట్పుట్. ఇక్కడ మనం ఏం చేసాం? సో ఆ నెంబర్ ని స్ట్రింగ్ లా కన్వర్ట్ చేసాం. ఎందుకు కన్వర్ట్ చేసాం? ఎందుకంటే నువ్వు దాన్ని ఇటరేట్ చేయాలి. నాకు ఒక్కొక్క వాల్యూ కావాలి. ఒక్కొక్క వాల్యూ వస్తే నేను ఇఫ్ కండిషన్స్ కానీ లేకపోతే లూప్స్ లో పెట్టి చెక్ చేసుకుంటా. ఓకే, ఇఫ్ 2 అనేది 2 టైమ్స్ రిపీట్ అవ్వలేదు, ఓకే చలో. 3 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది అంటే 3 ఉండకూడదు. సో 3 అనేది ఉంది కాబట్టి అది డూప్లికేట్ ఉంది, దాన్ని రిమూవ్ చేయి అనేటట్టు కోడ్ రాయొచ్చు. సో ఆ తర్వాత 4 అనే సింగిలే ఉంది, ఓకే చాలు. 5 చాలు, 6 చాలు, అలా సంథింగ్ అలా యూజ్ చేయొచ్చు అనమాట. అంటే ఇటరేట్ చేయాలి. మీకు ప్రాబ్లమ్ సాల్వ్ వస్తుంది. ఇది ఇన్పుట్ తీసుకుంటాం,
ఇక్కడ ఇన్పుట్ తీసుకుంటాం కదా, అది మనకి నెంబర్ రూపంలో ఉంటది. నెంబర్ అంటే ఫస్ట్ మనం ప్రాంప్ట్ గా తీసుకుంటాం. ప్రాంప్ట్ ఎలా వస్తుంది? స్ట్రింగ్ రూపంలో వస్తుంది. కానీ మనకి స్ట్రింగ్ వద్దు, నెంబరే కావాలి. అప్పుడు దానికి ఏం యూస్ చేస్తున్నాం? ప్లస్ కదా, ప్లస్ యూస్ చేస్తున్నాం, నెంబర్ వస్తుంది. ఇప్పుడు ఆ ప్లస్ యూస్ చేసిన తర్వాత వచ్చిన నెంబర్ ని స్ట్రింగ్ కాదు కాబట్టి దాన్ని ఇటరేట్ చేయాలి. మనం ఇటరేట్ చేయాలంటే అప్పుడు మళ్ళీ ఏం చేయాలి? స్ట్రింగ్ గా కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు స్ట్రింగ్ గా కన్వర్ట్ చేసాం కదా, దీని మీద ఆపరేషన్ పర్ఫామ్ చేయగలమా? స్ట్రింగ్ మీద ఆపరేషన్స్ కొన్ని పర్ఫామ్ చేయలేం కదా. ఇప్పుడు ప్లస్ చేయలేం కదా, చేయగలనా ప్లస్? ఇప్పుడు సపోజ్ str2 ఉంది, str3. ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది? సో 33. ఇక్కడ నాకు ఇది వద్దు, ఇప్పుడు నాకు ప్లస్ అవ్వాలి, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ జరగాలి. ఇప్పుడు అప్పుడు ఏం చేయొచ్చు? మళ్ళీ దీన్ని నెంబర్ గా కన్వర్ట్ చేయాలి. సో ఇక్కడ నెంబర్, లేకపోతే ఇదంతా ఒక దగ్గర స్టోర్ చేసుకుంటాం. వేర్ ఏ ఈక్వల్ టు ఇక్కడ నెంబర్. సో ఇలా ఇప్పుడు ఇక్కడ ఏం ప్రింట్ చేయాలి? ఏ. సో దీనికి మనకి ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ కావాలన్నమాట, ఇంప్లిసిట్ పని చేయదు. అదే అంటే ఆటోమేటిక్ జావాస్క్రిప్ట్ కన్వర్ట్ చేసుకోదు కదా, మనమే చేయాలి. సో ఇలాంటి కేసెస్ లోనే మనకి టైప్ కన్వర్షన్స్ యూస్ అవుతాయి. మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ లో అడుగుతారు, ఇప్పుడు ఇది వచ్చింది, ఇక్కడ ఈ నెంబర్ వస్తుంది, ఇలా చేయకూడదు ఇక్కడ. ఎందుకంటే లైక్ స్ట్రింగ్ అంటే స్ట్రింగ్స్ కానీ ఇంకో నెంబర్ తో యాడ్ చేస్తే స్ట్రింగ్ వస్తుంది మనకి. మనకి ఆపరేషన్ జరగదు కాబట్టి దాన్ని కన్వర్ట్ చేసి ఆపరేషన్ చేస్తున్నాం. అంటే ఫస్ట్ ఒకలా కన్వర్ట్ చేసాం, అంటే మన రిక్వైర్మెంట్ బట్టి ఇటరేట్ చేయాలి కాబట్టి కన్వర్ట్ చేసాం స్ట్రింగ్ లాగా. మళ్ళీ స్ట్రింగ్ నుంచి దాని మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అవ్వాలి కాబట్టి నెంబర్ లాగా కన్వర్ట్ చేసాం. అలా కన్వర్ట్ చేయొచ్చు. సో చూడండి ఇక్కడ జావాస్క్రిప్ట్ టైప్ కన్వర్షన్ allows you to convert the values from data type to another. ఇందులో ఎక్స్ప్లిసిట్ ఇది ఏం చేసింది? స్ట్రింగ్ ఆఫ్ అనేది స్ట్రింగ్ లో కన్వర్ట్ చేస్తుంది. వేర్ వన్, ఇప్పుడు లెట్ నెమ్ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 ఉంటే స్ట్రింగ్ నెమ్ అని యూజ్ చేస్తే మనకు అవుట్పుట్ లో ఇలా వస్తుంది, డబుల్ కోట్స్ లో వస్తాయి ఆ వాల్యూస్. నెక్స్ట్ నెంబర్ కన్వర్ట్ చే వాల్యూ టు ద నెంబర్. ఇప్పుడు స్ట్రింగ్ లాగా ఉన్నది ఏదైతే ఉందో అది నెంబర్ లా మార్చొచ్చు, నెంబర్. ఇంకోటి బూలియన్. బూలియన్ ఏం చేయొచ్చు? ఒక పర్టికులర్ ఉంది, 0 ఉంది, దాన్ని బూలియన్ లా కన్వర్ట్ చేయొచ్చు. అవుట్పుట్ ఏమొస్తుంది? ఇప్పుడు ఫాల్స్. అంటే బూలియన్ లా 0ని ఇప్పుడు 1 ఉంది, 1 ని మళ్ళీ బూలియన్ లా కన్వర్ట్ చేయొచ్చు, ఏమొస్తుంది? ట్రూ వస్తుంది. సో అలా అంటే ఏంటంటే సరే బూలియన్స్ లా కొన్ని కన్వర్ట్ అయ్యో మాత్రమే అవుతాయి, అన్ని అవ్వవు. సో చెక్ చేయండి, ఓకేనా? సో అది. సో ఈరోజు మీరు చెక్ చేయాల్సిన థింగ్స్ ఏంటంటే ఫస్ట్